ఈరోజు ఎపిసోడు ఇంత లేట్గా చేయడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ రివ్యూ చేయడానికి, బెస్ట్ అండ్ వర్స్ట్ ఎపిసోడ్ కూడా రివ్యూ చేయడానికి అనే పర్సెప్షన్లో ఎంత డిఫికల్ట్ అంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ రివ్యూ చేయడం. జెన్యూన్గా రివ్యూ చేస్తే, జెన్యూన్గా హార్ట్ఫుల్గా అన్ని పాయింట్స్ టచ్ చేస్తూ అన్ని పాయింట్స్ అన్ని రకాల యాంగిల్స్లో ఆలోచిస్తూ చేయడం చాలా టఫ్. అంత దారుణంగా ఉంది ఈరోజు ఎపిసోడ్. మీరు కూడా నాకు తెలిసినంతవరకు వీడియో రివ్యూ మొత్తం చూస్తే మీలో ప్రతి ఒక్కరికి నా రివ్యూలో నేను చెప్పే పాయింట్లు ఏదో ఒక పాయింట్ నచ్చదు. 100% అది నాకు తెలుసు. తెలిసి కూడా చాలాసేపటి నుంచి ఆలోచించి అన్ని పాయింట్స్ గ్యాదర్ చేసుకుని థింక్ చేసి క్లియర్గా ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పటికీ కూడా ఈ వీడియో చాలా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. నేను ముందే చెప్తున్నాను, మీరు వీడియో మొత్తం చూస్తే తప్పించి ఈ వీడియో ఎక్కడ అర్థం కాదు. మోస్ట్ కన్ఫ్యూజింగ్ రివ్యూ అండ్ మీలో చాలా మందికి ఏదో ఒక పాయింట్ నచ్చదురా, ఇది నేను ఒప్పుకొని రా అనేటువంటి రివ్యూ ఇది ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చెప్పలేదు ఇలా. అండ్ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మధ్యలో మీరు ఫీల్ అవుతారు, మళ్ళీ ఫీల్ అయినా ప్రాబ్లం ఏం లేదు, తప్పదు. ఎందుకంటే నేను చాలా హార్ట్ఫుల్గా చాలా జెన్యూన్గా ఈ రివ్యూని అన్ని యాంగిల్లో చెబుదాం అనుకున్నా. చాలా లెంత్ అవుద్ది. ఈవెన్ నాకు ఫ్యామిలీ మెంబర్స్ని టచ్ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్ని అనడం నాకు ఇష్టం లేదు. స్టిల్ నాకు కొన్ని నచ్చనివి చెప్తాం. దాంతోపాటుగా తనూజ గారు ఖచ్చితంగా మాస్టర్ మైండ్, ఖచ్చితంగా తెలివైన కంటెస్టెంట్, దట్ ఈస్ ఫర్ షూర్ ఇన్ ఏ వెరీ పాజిటివ్ నోట్. అండ్ ఒక విషయంలో నాకు అస్సలు నచ్చలేదు, దాని గురించి మాట్లాడతా. దాంతోపాటుగా దివ్య గారు ఖచ్చితంగా మంచి అమ్మాయి, కానీ ఈరోజు నసపిత్రి స్వామి ఏంటయ్యా ఈ ఓవర్ యాక్షన్ అన్న ఫీలింగ్ వచ్చింది 2-3 సిచ్యువేషన్స్లో. వాటి గురించి మాట్లాడతాను. కొన్ని సిచ్యువేషన్లో నచ్చారు, అలా డిఫరెంట్ సిచ్యువేషన్లో ప్లస్లు మైనస్లు ఉన్నాయి ప్రతీది. అంతేగాని వారు వన్ సైడ్గా లేదు ఈ ఎపిసోడ్, అది ప్రాబ్లం. దానివల్లే నేను ప్రతి పాయింట్గా చూడండి, ఓవరాల్ రివ్యూలా చూడద్దు. థంబ్నెయిల్ చూసో ఇంకొకటి చూసో మీరు ఒక డెసిషన్కి అయితే రావద్దు మామ. నా పర్సనల్ ప్యూర్ హార్ట్ఫుల్ రిక్వెస్ట్ మీ అందరికీ, ఈ ఎపిసోడ్ని అట్లీస్ట్ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అన్ని యాంగిల్స్ చెప్తా, వన్ సైడెడ్గా ఉండదు. ప్రతి ఒక్క యాంగిల్ కవర్ చేస్తా. ఈ యాంగిల్లో మీకు ఏది అనిపించిందో రైట్ రా అని అన్నప్పుడు కామెంట్ చేయండి చాలు, ముందు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా నచ్చారు మా? అదేవిధంగా కళ్యాణ్ పడాలా వాళ్ళ అమ్మకి హామీ ఇచ్చాడు, వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేశాడు గెలుస్తారని. అలా కప్పు గెలిచే అవకాశం ఉందా లేదా, హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉందా లేదా, మీరు కామెంట్ చేయండి, నేను కూడా కామెంట్ చేస్తాను. దాంతోపాటుగా తనూజ గారు వాళ్ళ మదర్కి శారీ ఇచ్చింది, మీకు ఎలా అనిపించింది? దాంతోపాటుగా తనూజ గారు ఇప్పుడు భరణి గారికి తనూజ గారికి పెద్దగా పడట్లా. అండ్ భరణి గారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తనూజ గారు మీరు బాగుంది, మీ బంధం మాకు నచ్చింది అనేది మీకు ఎలా అనిపించింది? దాంతోపాటుగా రీతు చౌదరి వాళ్ళ అమ్మగారు వచ్చి రీతు చౌదరిని మాత్రం డెమాన్ పవన్ కల్పించి ఫస్టే పరిచయం చేసిన విధానం. అండ్ రీతు చౌదరి మాత్రం డెమాన్ పవన్ కొంచెం పర్సనల్గా పరిచయం చేయించుంటే బాగుండేదని నాకు అనిపించింది. అది మీకు అనిపించిందో లేదో కూడా చెప్పండి. ఇలా ఓవరాల్గా ఒక్కొక్క పర్సన్లో ఒక్కొక్క పర్సెప్షన్ ఉంది. అండ్ పాపం భరణి గారి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒకనొక టైంలో బాగుండే, దివ్య గారిని బాగానే పిలిచి మాట్లాడారు, కానీ లాస్ట్లో కొంచెం పాపం అనిపించింది దివ్య గారిని చూస్తే. ఎందుకో అన్నీ చెప్తాను, అన్ని యాంగిల్స్, అందుకే బొచ్చిన యాంగిల్స్ ఉన్నాయి, అది ప్రాబ్లం. పాయింట్ బై పాయింట్ స్టార్ట్ చేస్తాం. చాలా కాంట్రవర్షియల్ పాయింట్స్ ఉన్నాయి మామ. నాకు అనిపించింది చెప్పకపోతే నాకు ఆగదు, నా వర్షన్లు అన్నీ చెప్పేస్తారు. డైరెక్ట్ సాంగ్ వచ్చింది అదే అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నేను. ఆ పాట అంటే నేను ఎమోషనల్ మామ. ఆ పాట వచ్చిందంటే ఎవరికైనా కన్నీళ్ళు తిరగాల్సిందే. అలాంటి పాట వేసి అందరినీ ఆల్రెడీ కన్నీళ్ళు ఆల్మోస్ట్ తెప్పించిన తర్వాత సప్పని ఓపెన్ చేసి వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్ టిపికల్ మిడిల్ క్లాస్, నార్మల్, మన ఇంటి పక్కన ఉండే ఆంటీ, మన ఇంటి పక్కన ఉంటే అక్క, నార్మల్ ఆవిడేదో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది అన్నట్టుగా కాకుండా నార్మల్గా మన మార్కెట్కి వెళ్తేనో మన ఊళ్ళో కనపడతారు చూసిన సాధారణమైన మహిళలు. ఆ సాధారణమైన మహిళలో ఒక మహిళ వచ్చినట్టు వచ్చింది. సింపుల్గా వచ్చారు, సింపుల్గా ఆడిని చూడంగానే సింపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ అని మనోడిని కళ్యాణ్ చూస్తే ఎలా అనిపిస్తుందో వాళ్ళ మదర్ కూడా అలాగే ఉన్నారు. నెక్స్ట్ డోర్లో ఉండే అబ్బాయి వాళ్ళ అమ్మ ఉన్నట్టే వాళ్ళ నార్మల్ ఫ్యామిలీ, నార్మల్గానే వచ్చారు, గుడ్. ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత నేను మధ్యాహ్నం ప్రోమోలో చెప్పినట్టుగానే ఈ 14 నిమిషాలు మాత్రం ఉంది. ఈ 14 మినిట్స్లో నాకు ఈ ఎపిసోడ్లో తనూజ గారిది ఆల్మోస్ట్ ప్రతి చోట నచ్చింది. ఒకవేళ నచ్చకపోయినా కూడా అది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని ఇక ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక కంటెస్టెంట్ వాళ్ళ జర్నీని ముందుకు సాగించాలి అంటే ఇలా తప్పించి వేరే యాంగిల్ ఏముందిరా. నేను చాలా బ్రాడ్గా ఆలోచించి చేస్తున్నా ఈ వీడియో, అందుకని చాలామందికి నచ్చదు. ఎందుకంటే అందరూ బ్రాడ్గా ఆలోచించాలని లేదు. మీ ఒపీనియన్ నీది, నా ఒపీనియన్ నాది దీని మీద. ఎందుకంటే నేను నా పర్టికులర్ పొజిషన్ ఎందుకు బ్రాడ్గా ఆలోచించాల్సి వచ్చిందో కూడా చాలా డెప్త్గా చెప్తారు. ఇప్పుడు ఏం జరిగిందంటే వచ్చారు, ఇతనికి ఉండేది 14 నిమిషాల టైం, గుర్తుపెట్టుకుని 14 మినిట్స్ ఆఫ్ టైంలో
వాళ్ళ అమ్మ వచ్చారు. రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎమోషనల్ అవుతూ, అంటే తనకి ఎమోషన్ లేకపోవడం కాదు, ఓవర్ ఎమోషన్ ఉంది కళ్యాణ్కి. మీరు గమనిస్తే అగ్ని పరీక్ష టైంలో అగ్ని పరీక్ష అయిపోయిందంటే ఏడ్చాడు. అక్కడ ఊరు ఏడవలా, కళ్యాణ్ పడాలి ఏడ్చేసిన, అగ్ని పరీక్ష అయిపోతే ఏడ్చాడు. అలాంటి వ్యక్తికి ఫ్యామిలీ మీద ఎమోషన్ లేకుండా ఎందుకు ఉంటుంది? కానీ ఆ ఎమోషన్ తట్టుకునే గుణం ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిజ్ జాబ్ నేచర్ కావచ్చు, హాస్టల్లో ఉన్న విధానం కావచ్చు, దానిని పట్టుకునే నేచర్ ఉంది. కానీ వాళ్ళ మీద ఇష్టం లేకపోవడం కాదు. కానీ తను ఫ్యామిలీకి దూరంగా ఉండేది ఎలా ఎంత బాధగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో ఆ సిచ్యువేషన్ తను అనుభవించాడు కాబట్టి అవతల వాళ్ళ టైం అడిగితే ఇచ్చాడు. అది అక్కడ మనం చూడాల్సిన విధానం. ఇక్కడ వాళ్ళ మదర్ వచ్చిన వెంటనే అతను పరిగెత్తేటప్పుడు కన్నీళ్ళు, అంటే ఏడుస్తూనే పరిగెత్తుకుంటే విధానం ఒక చంటి పిల్లడు వెళ్ళినట్టు వెళ్ళాడు. అంటే స్కూల్ నుంచో కాలేజీ నుంచో స్కూల్ నుంచో పిల్లకాయలు వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర చాకలేటువంటి పరిగెత్తు చూస్తారు, అంత ఎమోషనల్ మూమెంట్ లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని అక్కడే గేట్ దగ్గర వాళ్ళిద్దరు ఏడ్చారు. బాగా బాగా ఆవిడ ఏడ్చారు, కళ్యాణ్ ఏడ్చాడు. తర్వాత వాళ్ళ మదర్ పేరు లక్ష్మి. లక్కీ దా 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 లక్ష్మి దా, కళ్యాణ్ ఒక 10 నిమిషాలు వదిలేయండి మమ్మల్ని, ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇది మార్క్ మై వర్డ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 10 నిమిషాలు వదిలేయండి, ఉన్నదే 14 నిమిషాలు, ఒక 10 నిమిషాలు వదిలేయండి అని చెప్పిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత బయట సోఫాలో కూర్చొని కళ్యాణ్ వాళ్ళ మదర్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ అందరికంటే నాకు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చిన్నది తమ్నైల్లో పెట్టలేను అన్నీ, ఎందుకంటే తమ్నైల్స్ని బేరీ చేసుకోవద్దు మీరు. తమ్నైల్స్ అనేది కొంత క్లిక్ బైట్ ఉంటుంది, 100% కొంత క్లిక్ బైట్ ఉంటుంది. దాంతోపాటుగా మెయిన్ పాయింట్లు మాత్రం అటాచ్ చేయగలం తప్పించి తమ్నైల్ని అందరూ నిరికిస్తే కూడా అది వర్కౌట్ కాదు. అది బాగా కూడా చూడడానికి కూడా. సంజన గారు నాకు బాగా అనిపించారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటారో లేదో, వచ్చిన ప్రతి ఫ్యామిలీ మెంబర్కి పద్ధతిగా మంచిగా, మన ఇంటికి ఎవరైనా వస్తే నీళ్ళు ఇస్తారు చూసారా మన అమ్మ, అంత మంచిగా అమ్మలాగా నీళ్ళు ఇస్తూ అందరికి ఉన్న విధానం సంజన గారిని చూస్తే ప్యూర్ అనిపించారు. సూపర్. ఇక్కడ కళ్యాణ్ ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్, కూర్చో దా కూర్చో అనేసి ఇద్దరు కూర్చోబెట్టి వాళ్ళమ్మ తినరా శుభ్రంగా. మళ్ళీ చెప్తున్నా, ఒక అమ్మకి ఏం ఉండదు, డబ్బులు సంపాదిస్తున్నావా, ఏం చేస్తున్నావు, ఎలా తిరుగుతున్నావు, ఏం ఉండదు, కడుపు తింటున్నావా లేదా, అదే క్వశ్చన్ అమ్మకి. ఏ అమ్మకైనా వచ్చేది అదే సేమ్ డైలాగ్. తినరా నువ్వు శుభ్రంగా, రే సన్నగా అయ్యావరా పిచ్చోడా, ఇంత మనసులో పెట్టుకున్నావరా పిచ్చోడా, పిచ్చి ఎదవరా నువ్వు, అలా ఎలా పెట్టుకున్నావు, ఎందుకురా మా మీద అంత బెంగ పెట్టుకున్నావు, అంతలో నేర్చావు ఆ రోజు అన్న మాటలు మాట్లాడుతూ స్టార్ట్ చేశారు. అలా పెట్టుకోకూడదురా. ఆ తర్వాత రీతు ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. ఏడుస్తూ లోపలికి వెళ్ళి ఎందుకు బిగ్ బాస్ ఇలా చేస్తావు, రేపు దాకా, ఇది కొంతమంది నెగిటివ్గా అనిపించవచ్చు. కానీ యాజ్ ఎ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్గా నాకు తెలుసు ఆ ఫీలింగ్. మనది ఈ రోజు రాకపోతే ఆ రోజు నైట్ నిద్ర పట్టదు. వచ్చి మా అమ్మాయి మాట్లాడదు, మా నాన్న మాట్లాడతారు, ఏం హింట్లు ఇస్తారు, ఏం చెప్తారు, ఎలా ఉందో గేమ్ ఎలా ఉందో వాళ్ళని చూడాలి అనే టెన్షన్ ఉంటుంది. అమ్మాయి బాధది. నెక్స్ట్ డే దాకా ఆగాలి కదండి, పాపం డెమాన్ వెళ్ళేసి ఓదారుస్తున్నాడు. ఈరోజు మన రివ్యూ అంతా కూడా ఆ పర్టికులర్ టైంకి తగ్గట్టుగా ఉంటుంది. ఓవరాల్గా ఒపీనియన్ ఉండదు. సిచ్యువేషన్కి అలా ఉంది వరస్ట్గా. తర్వాత సరికి లక్ష్మి గారు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా ఆడాలి, స్టాండ్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోవాలి, తప్పు అనిపించినప్పుడు మాట్లాడు, తప్పకుండా తప్పు అనిపించినప్పుడు మాట్లాడితే బయటకు బాగా వెళ్తుంది అనేసి అన్నారు. ఇదంతా ఆవిడ న్యాచురల్గా చెప్పినట్లేదు లక్ష్మి గారిది. న్యాచురల్గా చెప్పేంత ఇది కాదు వాళ్ళది. ఎందుకంటే అది నార్మల్ పల్లెటూరు మనుషులు, వాళ్ళకి ఒక విషయం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం అంత రాదు. అది క్లియర్గా ఆవిడ మాటల్లోనే అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కజిన్సో వాళ్ళ పిఆరో ఎవరో ఒకరు చెప్పిన మాటలే చెప్తున్నారు, అది క్లియర్గా ఉంది. ఆవిడకి తెలుసు గేమ్లో ఏం మార్చుకోవాలి, కానీ అది చెప్పే విధానం తెలియకపోవచ్చు. ఆవిడ మాటల్లో నాకు అలా అర్థమైంది. బట్ ఆవిడ కన్వే చేయాలనుకున్నది ఏంటంటే స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకో. ఆ స్టాండ్ ఏంటి, తనకి స్టాండ్ తీసుకోమని అన్నారు, అవతల వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోమని అన్నారు. దాంతోపాటుగా తప్పు అనిపిస్తే క్వశ్చన్ చేయమన్నారు. అలా క్వశ్చన్ చేస్తే బయటికి బాగా వస్తాయి అన్నారు. కానీ ఇక్కడ కళ్యాణ్ వినకున్నట్టుగా ఉన్నాడు. ఇంకేదైనా హింట్లు తీసుకొని ఉంటే బాగుండేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కట్ చేయడానికే ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఏదైనా విని ఏంటి, దేంట్లో స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ తప్పు అనిపిస్తుంది, నేను ఇంప్రూవ్ తీసుకోలేదా ఏంటని దాన్ని క్లియర్గా అడిగి తెలుసుకొని ఉంటే తనకు బాగుపడేది. ఇది దీనికి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఏమనిపిస్తుందంటే, మనం టాప్ 2లో కళ్యాణ్ ఉన్నాడని కళ్యాణ్కి తెలుసని మనం అనుకుంటున్నామే, కానీ కళ్యాణ్కి తెలియకుండా ఏదో మైండ్లో ఇమాన్యుయల్ సెకండ్లో ఉండి తనూజ ఫస్ట్లో ఉండి సంథింగ్ ఇతను 3rd 4th పొజిషన్లో ఉన్నాడనే ఫీలింగ్ కూడా ఉందేమో అని ఎందుకు అనిపించింది నాకు. లాస్ట్ వీక్ బిగ్ బాస్ టీము లాస్ట్ నుంచి 3rd పొజిషన్లో సేవ్ చేశారు. అలాంటి టైంలో తెలియకుండా ఏరా మంది ఎత్తిపోతల పథకం అయిందా, మనది ఏమన్నా డ్యామేజ్ అవుతుందా అన్న భయం ఏదో ఉందా, మరీ టాప్ 2లో ఉన్నాడని అతను అనుకోవట్లేదేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఎందుకంటే అంత క్లియర్గా హింట్లు వినాలని లేదు, అడుగుని ఊరికే అన్నాడు, కానీ దాన్ని క్లుప్తంగా తెలుసుకొని ఉన్నట్టు బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడ సింపుల్గా ఆవిడ చెప్తుంటే ఏదో విన్నానంటే అనిపించింది. తర్వాత నువ్వు అనుకున్నది నెరవేర్చావు కదా, ఇంకా గెలుచుకోవాలరా, కప్పు పట్టుకొని రావాలా, ఓకేనా, కప్పు పట్టుకొని రావాలని
ప్రామిస్ చేశాడు, అమ్మకి మాట ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకుంటాడు. అమ్మకి మాట ఇచ్చేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాని తర్వాత లక్ష్మి గారు అందరూ వెయిట్ చేస్తున్నారు, కప్పు తీసుకొని రావాలి లేకపోతే కొడతారు నేను. తర్వాత ఇది స్ట్రెస్ చేసి చెప్పారు. కానీ ఏమైందంటే ఆవిడ నేటివిటీకి తగ్గట్టుగా దాన్ని డెలివరీ చేసే విధానంలో స్ట్రాంగ్గా కన్వే చేయలేకపోతారు ఎట్లయినా. అందుకని ఆవిడ 2-3 సార్లు చెప్పారు అదే మెయిన్ అన్నట్టుగా కప్పు 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 అని. అదే ఆవిడ చెప్పే స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళకి అంతా దాన్ని ఏమంటారు, వాళ్ళు ఎలా చెప్పాలని తెలియని పాపం, అంటే అమాయకమైన మనుషులు. అలా కాబట్టి ఆవిడ 3-4 సార్లు చెప్తే కొంచెం గుర్తుంటుంది అనేసి అదే స్ట్రాంగ్గా చెప్పారు. అది క్లియర్గా ఫస్ట్ నీది బాగుంది బయట, నువ్వు గెలిచే ఛాన్స్ ఉంది, నువ్వు కప్పు తీసుకొని రావాలి. ఇవి ఆవిడ 3 ఇచ్చి ఇంట్లో. ఆ తర్వాత కళ్యాణ్ తనూజాని ఫస్ట్ పరిచయం చేస్తారు. సూపర్ అనిపించింది. ఫస్ట్ కళ్యాణ్ తనూజాని పరిచయం చేస్తే అమ్మ వాళ్ళమ్మ క్యాప్టెన్ అయ్యోగా అనగానే అందరినీ పలకరించారు. అందరండి మన ప్రతి ఒక్కరిని నీట్గా పలకరించారు వాళ్ళ అమ్మగారు. అందరూ కూర్చున్నారు. ఆ రూమ్లోకి వస్తే ఆ రూమ్లో అందరూ కూర్చున్నారు. ఎదురెదురుగా అందరూ కూర్చుంటే కళ్యాణ్కి ఏం చెప్పాలి అర్థం కాని సిచ్యువేషన్. వీళ్ళేంద్రా టైం ఉండేది తక్కువైతే అందరూ వచ్చి కూర్చున్నారని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఏం చెప్పాడంటే, మొహమాటం లేకుండా, నార్మల్గా కూడా కదా, మొహమాటం లేకుండా ఏం చెప్పాడంటే, కొంచెం ప్రైవసీ ఇవ్వండిరా అని అనగానే అందరూ వెళ్తా ఉంటే రీతు ఏమన్నదంటే ఫ్యామిలీకి ప్రైవసీనా అనేసి అన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తనూజ గారు నాకు నచ్చలేదు. ఏమన్నారంటే అది వరస్ట్ అని ఏదైతే పెట్టాడో ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. ఏమైందంటే అక్కడ ప్రైవసీ ఇవ్వమన్నప్పుడు ఈవిడ కూడా వెళ్ళిపోవాలి. బట్ దీంట్లో కొంచెం లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే చెప్తా ఉండండి, వీడియో లేట్ అవుద్ది ఈరోజు. ఆ లాజిక్ ఏంటంటే ప్రైవసీ ఇవ్వండి అన్నప్పుడు రీతు చౌదరి వెళ్ళేటప్పుడు మనం గమనిస్తే అక్కడ ఏదో ఎడిటింగ్ ప్రాసెస్ జరిగి ఉండొచ్చు. మనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంతే. మనం అంతా 100% అటు ఇటు చెప్పలేని సిచ్యువేషన్. ఓహో మీ ఫ్యామిలీకి అంటే వెటకారంగా తనుజను కూడా వేసుకున్నావు కదా, మీ ఫ్యామిలీలో మీ ముగ్గురికి రెస్ట్ ఇవ్వాలా, మీ ముగ్గురికి ప్రైవసీ ఇవ్వాలన్నట్టు. మేబీ కళ్యాణ్ ఇలా సైకిల్తోనో ఏదో ఒకటి అని ఉండొచ్చు. అది బిగ్ బాస్ టీం మనకి టెలికాస్ట్ చేయలేదు అలా అనుకుంటా. ఒక 60-70% అయి ఉండొచ్చు. ఇది ఓకే. కానీ తర్వాత నాకు వరస్ట్ అనిపించింది అక్కడ. ఇది బెనిఫిట్ ఆఫ్ డౌటే. దీంట్లో కూడా మనం చెప్పలేం, చెప్పకపోయి ఉండొచ్చు. తనుజ అనే వాంటెడ్గా ఆ ప్రైవసీ అంటే మనం ఒకటే కదా, క్లోజ్ ఫ్రెండ్సే కదా అనేసి కూర్చొని ఉండొచ్చు. ఇది ఏదైనా జరగచ్చు. కానీ తర్వాత ఏం జరిగిందని కొంచెం సేపటి తర్వాతగా కళ్యాణ్ దారితో అయితే నువ్వు కూడా రానేసి వెటకారంగా అంటాడు. తనుజ గారు అక్కడే ఉండిపోయింది పక్కనే. తనుజ ఆంటీ లవ్ స్టోరీ విన్నారా వీడిది, వీడి లవ్ స్టోరీ విన్నారా ఆంటీ అంటే కళ్యాణ్ మా అమ్మదే అంత పాత్ర, మా అమ్మకు కూడా తెలుసు అంతా అనేసి చెప్తా ఉండు. వాళ్ళ అమ్మగారులా మేమేం కావాలని దూరం పెట్టలేదమ్మా వీడిని, వీడి చదువు కోసం వీడి కోసం దూరం పెట్టాం. అప్పుడు స్టోర్ రూమ్లో నుంచి బెల్ వచ్చింది. ఈవిడ క్యాప్టెన్. కళ్యాణ్ ఇండైరెక్ట్గా వెళ్ళి క్యాప్టెన్ అంటాడు, ఆ ప్రైవసీ కోసం అంటాడు. ఇక్కడ నాకు వరస్ట్ అనిపించారు. ఫ్యామిలీకి వచ్చిందే 14 నిమిషాలు. ఇందాక నేను అర్థం చేసుకుంటా, మేబీ ఉండు అని ఉండొచ్చు. కానీ ఇక్కడ వచ్చిందే 14 నిమిషాలు అని తెలుసు, అందరికంటే తక్కువ అని తెలుసు. స్టిల్ ఇతను ఇందాక ఉండమని ఉంటే నాకు అనిపించిన డౌట్ ఇది. మేబీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇది. ఇందాక ఉండమని ఉంటే ఇప్పుడు వెళ్ళమని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనేది అంటావు. ఇందాక ఉండమని ఉన్నప్పుడు ఒకవేళ ఇది చెప్తున్నప్పుడే లేచి వెళ్ళాల్సింది. లేదు అంటే మనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నది. ఇందాక కూడా ఉండమని చెప్పకుండా ఉండుంటే అది కూడా వరస్ట్. ఓవరాల్గా అది ఒకవేళ ఉండమని చెప్పున్నా ఈ పర్టికులర్ టైంలోనే తను చెప్తున్నప్పుడు లేచి వెళ్ళి ప్రైవసీ ఇచ్చి ఉండాల్సింది అని అనిపించింది నాకు. ఎందుకంటే మనకు తెలుసు కదా, బయట అతను మాట్లాడేసి వచ్చాడు, లోపలికి కూడా ప్రైవసీ కోసం వచ్చాడు. బట్ ఆవిడ కూర్చున్నారు, ఆవిడ కూర్చోమని ఉండొచ్చు. ఈ టైంలో వెళ్ళమనే హింటిస్తున్నాడు. అప్పుడు వెళ్ళకపోవడం నాకు నచ్చలేదు. దీనికి ఎంతమంది ఏకీపిస్తారో కామెంట్ చేయండి. నాకు తెలుసు చాలామంది ఏకీపించారు కొన్ని పాయింట్స్, కానీ స్టిల్ ఓకే, మీ వర్షంలో మీరు కామెంట్ చేయండి. నేనైతే జెన్యూన్గా నాకు అనిపించింది చెప్పేస్తాను, ఎవడేమనుకున్నా కూడా. నెక్స్ట్ సరికి ఎవడంటే అది మిమ్మల్ని అంటున్నా, పిఆర్ల గురించి అంటున్నా. మిమ్మల్ని ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేయను నేను. ఐ నెవర్ డిస్రెస్పెక్ట్ యూ పీపుల్. గాడ్తో సమానం నాకు మీరు. తర్వాత సరికి కళ్యాణ్ వెళ్ళంటే తనుజులా నీకేమిరా నేను వెళ్ళను ఆంటీ, నేను ఎన్నిసార్లు తిట్టానో తెలుసా వీడిని ఆంటీ. ఇప్పుడు కూడా టైమింగు వేరే వాళ్ళకి దానం చేయడానికి ట్రై చేస్తాడు ఆంటీ, వెళ్ళిండు. వేరే వాళ్ళకి ట్రై చేశాడు ఆంటీ, వెళ్ళిండు. నువ్వు దొరుకురా బయటికి వెళ్ళిన తర్వాత అనేసి అంటున్నారు. ఈవిడ అమాయకంగా క్యూట్గా ఇక్కడ మాట్లాడుతున్నారు, కానీ టైం వేస్ట్ అవుతుంది కళ్యాణ్కి అనేది ఆలోచించాలి. దట్టు అదే టైంలో తనకు వచ్చిన తక్కువ టైము అది కూడా సాక్రిఫైస్ చేస్తుంది ఎదవ అన్నట్టుగా ఫ్రెండ్లీగా చెప్తుంది. ఆ టైంలో వీళ్ళకి ప్రైవసీ కోరుకుంటున్నాడు, అందుకే అది వెళ్ళమంటున్నాడు అనేది మినిమం ఆలోచించుంటే బాగుండేదని ఫస్ట్గా అనిపించారు ఇక్కడ. తర్వాత సరికి మీరు దీన్ని ఎవరైనా వెనకేసుకుని వస్తే ఇంకా దండం పెట్టడం, ఇది ఏం మాట్లాడడం, ఎంత గుడ్డిగా ఉన్నారు ఏంట్రా అనుకుంటా. ఒకటి అతను కూర్చోమనున్నా అక్కడ దాకా కూర్చున్న వరకు ఓకే, అతను కూర్చోమనున్నా లేచి రావాలి అప్పుడు, ఎందుకంటే వచ్చిన తక్కువ టైం కాబట్టి. ఒకవేళ అప్పటిదాకా కూర్చున్న తర్వాత స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చినప్పుడైనా చెప్పినప్పుడు లేచిపోవాలి, మినిమం కామన్ సెన్స్ అది ల్యాక్ అయింది అక్కడ. తర్వాత
అక్కడే ఉన్నారు. వాళ్ళ అమ్మ వచ్చి మొన్నదాకా వీడు మా అబ్బాయి అని కూడా ఎవరు తెలియదమ్మా, ఒక రెండో అబ్బాయి ఉన్నాడని కూడా తెలియదు, ఎందుకంటే బయట ఊర్లో తిరిగేసి వచ్చాడు కదా, తిరుగుతా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎవరికి తెలియదు అంటే కళ్యాణ్ కూడా అదే అంటున్నాడు. నేనేమైనా అదే అవును నిజమే, నేనేమైనా మార్చుకోవాలా అనేసి తనూజ ముందే చెప్పాడు. నువ్వు గమనిస్తే ఇక్కడ ఈ పాయింట్ వచ్చినప్పుడైనా కళ్యాణ్ సపరేట్గా ఏదో అడగాలి తెలుసుకోవాలనేసి అనుకుంటున్నప్పుడే తనూజ అనే స్పాట్లో సరే టైం దొరికిందిగా వెళ్ళమన్నారు, కానీ ఆవిడ వెళ్ళాల. ఇంకా ఆవిడ ఉన్నప్పుడు అన్నాడు నేను ఏమైనా మార్చుకోవాలంటే ఎంత టైం బొక్క అయింది చూడండి. వాళ్ళ అమ్మగారు అది అని చెప్పే లోపల బిగ్ బాస్ టైం అయిపోయిందని అనౌన్స్ చేసిన తర్వాత, అప్పుడే బెల్ వస్తుంది దానికి ముందు, అప్పుడు తనూజల సరే మాట్లాడుకోండి అన్నట్టుకు వెళ్ళిపోతారు. లాస్ట్ మూమెంట్లో ఇంకా అయిపోయింది, బెల్లు కొట్టిన తర్వాత సరే మాట్లాడుకోండి అన్నట్టు వెళ్ళింది తనూజ లేచి. నచ్చలేదు నాకు, అసలు నచ్చలేదు. అంటే మన ఫ్యామిలీ కాదు కదా, అవతల వాళ్ళకి కూడా ప్రైవసీ ఇవ్వాలి, ఇక్కడ కూడా మనమే ఉండాలని కూడా కరెక్ట్ కాదు. అతను ఉండమన్నా కరెక్ట్ కాదు, ఉండమన్నా స్టోర్ రూమ్ బెల్లి కొట్టినప్పుడు వెళ్ళమని ఇండైరెక్ట్గా చెప్పినప్పుడైనా వెళ్ళి తీరాలి. తర్వాత హగ్ చేసుకొని ఏడుస్తున్నాడు. ఇంకా తర్వాత సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ ఏంటంటే ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, ఆ పాట వచ్చింది. ఆ పాటకి ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు, హగ్ చేసుకున్నాడు, ఇద్దరు ఏడ్చారు. తర్వాత కళ్యాణ్ సాంగ్ అయిపోయినాక దిస్ ఈజ్ ద బెస్ట్ గూస్ బంప్స్ అంతే. ప్రతి ఒక్కడికి కనెక్ట్ అయ్యే ఫీలింగ్, ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి, లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయికి, ప్రతి పూర్ పర్సన్ డ్రీమ్ చేసేది ఏంటంటే ఈరోజు కళ్యాణ్ గాడు ఏదైతే వాళ్ళ అమ్మ చేతులు ఎత్తి చెప్పాడో, ప్రతి మిడిల్ క్లాస్ టు పూర్ పర్సన్, ప్రతి పర్సన్కి అరే ఆ రోజు నాకు రావాలా, ఈ కళ్యాణ్ గాడికి వచ్చిన రోజు నాకు రావాలని డ్రీమ్ అందరూ డ్రీమ్ చేసేది ఇవన్నీ. ఈ కళ్యాణ్ ఏదైతే ఈ రోజు వచ్చిందో వాళ్ళ అమ్మ చేతులు ఎత్తి మా అమ్మ అని చెప్పుకోగలడు, ఆ రోజు నాకు రావాలని ప్రతి ఒక్కడు అనుకునే ఇలాంటి సిచ్యువేషన్, గూస్ బంప్ సిచ్యువేషన్ అది కళ్యాణ్ ఈరోజు తీసుకొచ్చింది. వెరీ ప్రౌడ్ మూమెంట్ అంతే. తనకి నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పిన మాట ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, ఇది ఏం కప్పు కొట్టాడంట ఎరగతీస్తున్నాడు అని అనుకునే వాళ్ళకి ఏంటంటే దిస్ ఈజ్ మోర్ దాన్ ఏ కప్. అతను చూసి వచ్చిన దానికి, వాళ్ళ ఫ్యామిలీ చూసి వచ్చిన దానికి, దట్ ఈస్ మోర్ దాన్ ఏ కప్. నేను వెళ్ళేటప్పుడు నేను ఒక యూట్యూబర్, కానీ కళ్యాణ్ నథింగ్. అక్కడ ఒక మిలిటరీ అనేది పెద్దే, కానీ అతనికి బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ వస్తుందని కల్లో కూడా అనుకోండు. అలాంటి పర్సన్ బిగ్ బాస్ షో జరుగుతున్నప్పుడు ఆడియన్గా వెళ్ళినా కూడా 4-5 ఫోటోలు తీసుకొని ఫ్రేమ్ కట్టించుకునే అంతే. మనకి ఆడియన్ కూడా వస్తుందో లేదా అనే ఛాన్స్, అలాంటి మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు లోపలికి వచ్చి ఫ్యామిలీ వీక్లో వాళ్ళ మదర్ని తీసుకొస్తే ప్రౌడ్గా ఫీల్ అవ్వరా, హ్యాపీగా ఫీల్ అవ్వరా? మొన్నటిదాకా లక్ష్మణరావు కొడుకు కళ్యాణ్, మొన్నటిదాకా లక్ష్మి కొడుకు కళ్యాణ్, కానీ ఈరోజు కళ్యాణ్ వాళ్ళ నాన్న లక్ష్మణరావు, కళ్యాణ్ వాళ్ళ అమ్మ లక్ష్మి అని చెప్పింది చూసారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ అని చెప్పాడు. వెరీ గుడ్ మూమెంట్ అంతే. అది వెరీ గుడ్ మూమెంట్, లైఫ్ లాంగ్ నిలబడిపోద్ది. చాలామందికి ఇన్స్పిరేషనల్ జర్నీ అది. అరే ఎవరికైనా టైం వస్తే తెలియకుండా మొత్తం మారిపోద్దని కళ్యాణ్ కూడా ఒక ఎగ్జాంపుల్. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఎక్కడో బార్డర్లో ఎక్కడో జాబులు చేసుకుంటా, ఎవరికిందో ఎక్కడో చేసుకుంటా, రేపో మాపో ఉంటామో పోతామని అట్లాంటి జాబు దేశం కోసం అయినప్పటికీ అది టెన్షన్. ఇది దాంతో పాటుగా కొంచెం కష్టాల్లో ఉండే వాళ్ళే వెళ్తుంటారు. మరి అందరని చెప్పలేము, కొంతమంది ఎక్కువ మంది, ఒక 90-80% అయినా కొంచెం ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళే చావో బతుకు అని దేశం మీద భక్తి కూడా ఉంటుంది. 2 యాంగిల్లో ఉన్న వాళ్ళు వెళ్తుంటారు. దాంతోపాటుగా కండిషన్ కూడా బాగాలేదు, ఫ్యామిలీ కండిషన్. ఇలాంటి పర్సన్ వచ్చి సాధించాడు కాబట్టి హ్యాపీనెస్తో ఇవన్నీ చెప్పుకున్నాడు. తర్వాత సరికి ఇతను గెలుస్తాడా లేదా ఏంటి అనేది కూడా లాస్ట్లో మాట్లాడతా. నెక్స్ట్ ఏమమ్మీ టీవీలో వస్తానంటే నన్నే వద్దాను, నువ్వు కనపడతావు ఇప్పుడు టీవీలో. తనూజ అప్పుడు స్టార్ట్ చేసిందండి. లోపలికి వెళ్ళి శారీ తీసుకొని రావడం స్టార్ట్ చేశారు. శారీ దాపెట్టుకొని వచ్చి లాస్ట్లో గేట్ దగ్గర వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ మదర్ ఆల్రెడీ ఒక మాట చెప్తారు, ఎవరిని నమ్మొద్దని. ఇక్కడ మీరు నమ్మాలంటే ఎవరిని నమ్మొద్దు అనే పాయింట్ కాడ తనూజ గారు కూడా వస్తారు. ఇక్కడ తనూజ గారు తక్కువ చేశారంటే తక్కువ చేసి కాదు, ఎవరికైనా తనూజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారని క్లియర్గా తెలిసినప్పుడు నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఎవరికి చెప్తారు, నువ్వు ఎవరిని నమ్మొద్దంటే ఎక్కువ తనూజ రిలేటెడ్ వస్తుంది. ఎక్కువ కదా, 100% అదే. ఎందుకంటారంటే తనతో రైవల్రీ పెట్టుకోమని, తనతో ఎగరిస్ట్ అవ్వమని ఎవరికైనా అనిపించేది ఫ్యామిలీ మెంబర్కి. కానీ అక్కడ సిచ్యువేషన్స్ డైరెక్ట్గా చెబితే వర్కౌట్ కాదనేసి ఇండైరెక్ట్గా ఎవరిని నమ్మొద్దు అంటే ఇతను నమ్ముతున్నది ఎవరిని, ఇప్పుడు ఎవరితో క్లోజ్గా ఉన్నాడు, ఓన్లీ తనూజ గారిని నమ్ముతాడు, ఓన్లీ తనూజ గారితో క్లోజ్ ఉన్నాడు. తనని నమ్మొద్దు అంటే తను ఏదో మోసం చేసి తను ఏదో ఫేక్ అని కాదు, వాళ్ళ ఉద్దేశంలో తను నెంబర్ 1లో ఉంది, తనకి అగెనిస్ట్గా వెళ్ళని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కానీ తనూజ ఇచ్చిన మాస్టర్ స్ట్రోకు, దీన్ని మాస్టర్ స్ట్రోక్ అని అంటారు.
అండ్ దాన్ని నెగిటివ్గా తీసుకోవాలనే వాళ్ళకి కూడా ఎలాంటి పాయింట్ ఉందో కూడా చెప్తాను. అన్ని రకాలుగా చెప్తారు. మర్చిపోయిన టైం ఎంతైంది? ఓకే, 20 నిమిషాలే కదా, గంట పైన ఉంటుంది ఈరోజు. ఈవిడ శారీ తీసుకొచ్చారు మా శారీ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు ఏమంటుందంటే, మీ అందరికన్నా చిన్నోడయ్యా, మంచిగా మీ అందరికన్నా చిన్నోడు ఏదన్నా తప్పు చేస్తే నేను కొంచెం అంటే నేనే సారీ చెప్తాను, క్షమాపణ చెప్తాను అన్నట్టుగా పాపం ఆవిడ. ఇమానుయేల్ గారు భరణి ఇద్దరు సూపర్. అదేదమ్మా మేమేం అనుకోం, వాడు బాగానే ఉంటాడు మాతో, అది ఇది బాధపడకండి అనేసి. అంటే ఇప్పుడు భరణి గారు ఒక టైంలో వచ్చి హక్ చేసుకొని ఇక్కడ ముద్దు పెడతారు. కళ్యాణ్కి బాగా అనిపించింది. ఇప్పుడు తనూజ గారు ఆంటీ నా సైడ్ నుంచి అనేసి శారీ ఇచ్చారు. నా సైడ్ నుంచి అని శారీ ఇస్తే కళ్యాణ్ అలా పంపకూడదేమో అనగానే, అది శారీ ఏం లేదు, అది థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ ఆంటీ, అండ్ మీ కొడుకు తప్పు చేస్తే కొట్టి చెప్తా ఓకేనా అనేసి నవ్వుతూ చెప్తే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ ఏడుస్తూ ఉండు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇది మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే ప్యూర్ గేమర్ క్వాలిటీస్ మామ. ఒక యాంగిల్ చూస్తే ప్యూర్ గేమర్ క్వాలిటీస్, ఒక యాంగిల్ ప్యూర్ గేమర్ క్వాలిటీస్, రెండో యాంగిల్ తెలుగు సాంప్రదాయం. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే మన ఇంట్లో ఒక ఆవిడ వచ్చారు, మనకు నచ్చిన వ్యక్తి వాళ్ళ అమ్మ, వెళ్ళేటప్పుడు మన శారీ ఒకటి పంపించాం. మనం అనుకోవచ్చు యానివర్సరీ కదా, సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ వచ్చారు, యానివర్సరీ కదా, 16th యానివర్సరీ, ఆవిడకి కూడా ఇచ్చుంటే బాగుండు అనేది డౌట్ వస్తుంది. నాకు కూడా అనిపించింది ఆవిడకి కూడా ఇవ్వచ్చు కదని. కానీ ఈవిడ వర్షన్ ఏంటంటే 100% మీరు ఊరిన తనూజ ఫ్యాన్స్ నా మీద హేటెడ్తో ఆదిరెడ్డి గారు దీంట్లో కూడా నెగిటివ్ ఎత్తుకాడంటే నెగిటివ్ ఏమి కాదు. ప్యూర్ గేమర్ క్వాలిటీస్ ఇన్ ఏ పాజిటివ్ వే చెప్తున్నా. 2 రకాల యాంగిల్స్. ఒకటి ఆవిడకి శారీ ఇవ్వాలని అనిపించడానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి జెన్యూన్గా ఆవిడకి నచ్చి ఇవ్వాలనుకున్నాం. అది నచ్చి ఇవ్వాలి అనుకుంటే దీంట్లో గేమ్ అనేది ఇన్వాల్వ్మెంటే లేకపోతే 100% సుమన్ శెట్టి గారికి ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను అన్నీ నీట్గానే మాట్లాడతా, సూపర్గా 100% ఫస్ట్ ఇవ్వాల్సింది. స్పెషల్ అకేషన్ నుండి 16th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న సుమ్ము అనే వాళ్ళ వైఫ్ గారికి ఇవ్వాలి. కానీ దీంట్లో ఏముందంటే సడన్గా ఆవిడకి అనిపించింది, స్పాట్లో అనిపించింది, అంతేగాని ముందే ప్లాన్ లేదు. స్పాట్లో అనిపించేసరికి ఇది ఎందుకు ఇవ్వాలనుకున్నదంటే, నెంబర్ 1 100% ఆవిడ చెప్పినట్టుగా తను సపోర్ట్గా నిలబడ్డాడు. షీ మీన్ ఇట్. తన సపోర్ట్గా నిలబడ్డానికి డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తుంది. రెండోది ఏంటంటే తన మీద కోపం ప్రదర్శించి అరిచింది ఆ రోజు. అది నెగిటివ్ అయ్యింది అని క్లియర్గా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పింది అని కళ్యాణ్తో కూడా చెప్పారు ఆవిడ. సో ఇది ఒక రీజన్. మూడో రీజన్ ఏంటంటే సపోర్ట్ లేదు అనే పాయింట్ మీద ఆ శనివారం మాట్లాడి లాస్ట్కి సపోర్ట్ ఉందని కళ్యాణ్ పేరు పెట్టారు. దాంతోపాటుగా వాళ్ళ సిస్టర్ ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చి ఉండొచ్చు. అండ్ ఆవిడ కూడా తెలివైన ఆవిడ మందార పూలు చెవిలో పెడుతుంది అని చెప్పినప్పటి నుంచి కళ్యాణ్ నెంబర్ 2 అని కూడా తనూజకి తెలుసు, క్లియర్గా తెలుసు. ఇవన్నీ మనసులో పెట్టుకొని కూడా ఒకటి ఫ్యామిలీని కనెక్ట్ అయింది కాబట్టి ఆవిడంటే ఇష్టంతో తనూజ అండ్ ఇతను సపోర్ట్ చేస్తున్నానే ఉద్దేశంతో, దాంతోపాటుగా తను సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, దాంతోపాటుగా తనతో మంచిగా ఉండు, లేదా తనే నీకు బాగా ఉంటున్నాడు, క్లోజ్గా ఉంటున్నాడు, మీ ఇద్దరిది బాగుందని కూడా వాళ్ళ సిస్టర్ చెప్పుండొచ్చు. మనకు చూపించాలి. ఆవిడ చెప్తున్నారు, నీతో ఆ రోజు గొడవ అయింది కదా, దాని గురించి మా సిస్టర్ కూడా చెప్పింది, కానీ నేను అన్నది ఎట్లా అన్నాడు వాళ్ళకి తెలియదు కదా అన్నట్టుగా చెప్పింది అన్నట్టుగా, ఈవిడ తప్పని చెప్పినట్టుగా అంటారు. ఇప్పుడు నా వర్షన్ ఏంటంటే, ఎటు తీసుకో, ఆవిడ ఏ ఉద్దేశం తీసుకున్నా ఆ శారీ ఇచ్చేది ఏదైతే ఉందో అది ప్యూర్గా జనాలకు కనెక్ట్ అవుతుంది. నాకు కూడా కనెక్ట్ అయింది. దీని వెనక నేను గేమ్ కూడా చూసా. ఆ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు ఏది నెగిటివ్గా చూడాలనిపించాల. కొంచెంసేపు అనిపించింది, ఏరా దీన్ని నెగిటివ్గా చూడొచ్చా, ఎందుకురా నెగిటివ్ చూడాలి, దాంట్లో ఏం చెడు చేసింది, వాళ్ళ మదర్ వచ్చింది, వాళ్ళ మదర్కి శారీ పెట్టి పంపించింది, ఆ శారీ పెట్టే దాంట్లో ఆవిడకి ప్లస్సే అవుద్ది. దానికి క్యాలిక్యులేషన్స్ చేసుకున్నారో లేదు తెలియదు. ఓవరాల్గా ప్లస్లు ఎక్కడ అవుతాయి అంటే, ఒకవేళ క్యాలిక్యులేషన్ చేసుకున్న తప్పు కాదు, ఎందుకంటే తను నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు, ఈవెన్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఫ్యామిలీస్ వచ్చి ఎవరైనా ఏం చేస్తారు, ప్యూర్ గేమర్ క్వాలిటీస్ మామ. ఇక తనూజని అప్రిషియేట్ చేయడం తప్ప నేను ఏమీ చేయలేను. ఇది కొంతమందికి హేటర్స్కి కానీ తనూజ ఫ్యాన్స్కి కానీ బ్రెయిన్ లేకుండా ఆలోచిస్తే ఇది ఏంద్రా నెగిటివ్ ఇంజెక్ట్ చేస్తున్నా అనిపిస్తుంది. నెగిటివ్ ఏమీ లేదు, దీన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి. ఎందుకంటే ఆవిడ ఏం చేశారు తెలుసా, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఏం చెప్తారు, నువ్వు నెంబర్ 2లో ఉన్నారో నువ్వు విన్నర్ అవ్వాలంటే తను చేస్తే ఫైట్ చేసుకోవాలని చెప్తారు. ఒకవేళ చెప్పుంటారేమో, చెప్పాల్సిందే. కాబట్టి ఈ టైంలో ఏం చేస్తారు, ఆడియన్స్ కనెక్షన్ ఎలా పెరుగుతుంది చూడండి. ఏమో ఎంత డెప్త్గా ఆలోచించారో నాకు అర్థం కావట్లేదయా. 2 డెప్త్గా ఆలోచించారే ఉండాలి, లేదా ప్యూర్గా సపోర్ట్ మీదనే ఇచ్చి ఉండాలి. ఏది ఇచ్చినా కూడా సూపర్. ఈరోజు
ఏముందయ్యా ఆవిడ వచ్చి శారీ ఇచ్చింది, ఒకవేళ వాళ్ళ మదరే వచ్చి ఈరోజు కానీ తనుజకి జాగ్రత్త, తనుజతో ఎగనెస్ట్ అవ్వబాక అన్నప్పుడు ఆవిడ వచ్చి శారీ ఇచ్చింది అనుకోండి, ఆ సీను ఈ సీను పడితే కొలాప్స్. ఏరా తనుజ ఇట్లా ఉంటే ఎలా రా మీరు ఇట్లా చేశారన్న ఫీలింగ్ వచ్చిండేది మనందరికీ. ఈ రకంగా హైలైటే. దాంతోపాటుగా ఆవిడ కట్టు బొట్టు సాంప్రదాయంగా క్లియర్గా చూడంగానే పద్ధతిగా ఉంటారు కాబట్టి ఆ పద్ధతి అయిన అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మ లాంటి ఒక అమ్మ వచ్చినప్పుడు ఆ అమ్మకి శారీ ఇచ్చింది అనే యాంగిలే ఉంటుంది. ఒకటి సుమన్ శెట్టి గారికి ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఈయనకి ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ ఒక స్పెషల్ బాండింగ్ జరుగుతుంది. దాంతోపాటుగా తన కోసం నిలబడుతున్నాడు. దాంతోపాటుగా తను రైవలరీ పెట్టుకోవడం కూడా తనుజకి ఇష్టం లేదు. ఇది ప్యూర్ స్ట్రాటజికల్ మూవ్. ఫస్ట్ నుంచి ఆవిడ చేస్తున్నది. దాన్ని నేనేం తప్పు పట్టట్లేదు, ఎందుకంటే నిఖిల్ కూడా అదే చేశాడు, ఈవిడ అదే చేస్తున్నాడు. ఎప్పుడు తప్పు పట్టేవాడిని అంటే నేను ఈవిడ గేము అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుని దానికి అగెనిస్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటే అప్పుడు ఈవిడ కప్పిపుచ్చుకోవడం స్టార్ట్ చేస్తే నేను అప్పుడు చేశాను అట్లా, నేనేమో అట్లా గేమ్ కోసం రైవలరీ పెట్టుకోవడం కోసం మీతో బాగుండట్లేదు అనే పాయింట్ వచ్చినప్పుడు నేను తప్పట్టేవాడిని. అక్కడ ఉండేవాళ్ళు ఎవడు అంత లేదు, ఎవడు కూడా ఈవిడ స్ట్రాటజీని కనిపెట్టడం కానీ ఈవిడ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీతో వెళ్తున్నారని అనుకోవడం కానీ అగెనిస్ట్ అవ్వడం కానీ ఎవరు చేయట్లా. ఇంకా నేను ఏం తప్పట్టడానికి లేదు, ప్యూర్ స్ట్రాటజీ. ఫస్ట్ భరణి గారితో బాగుండేవాళ్ళు, భరణి గారు అసలు ఎగనెస్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సుమన్ శెట్టి గారితో బాగున్నారు, సుమన్ శెట్టి గారు ఎగనెస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కళ్యాణ్తో బాగున్నారు, కళ్యాణ్ ఎగనెస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. మాధురితో బాగున్నారు, మాధురి ఎగనెస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇలా రకరకాల స్టేజెస్లో రకరకాల వాళ్ళతో క్లోజ్గా ఉన్నారు. అవతల వాళ్ళు కూడా అంతే క్లోజ్గా ఉంటున్నారు ఈవిడతో. ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరు ఈవిడతో రైవలరీ పెట్టుకున్నాడు కానీ గొడవ పెట్టుకున్నాడికి రెడీగా లేరు. ఇప్పుడు కళ్యాణ్ కూడా గొడవ పెట్టుకున్నాడికి రెడీగా అస్సలు లేడు. ఈవిడ స్ట్రాటజీలో ఈవిడ సక్సెస్ అయ్యారు. అది ప్యూర్ బాండింగ్ కూడా. ఇప్పుడు ఫస్ట్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, తర్వాత ప్యూర్గా కనెక్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఆవిడకి ప్లస్ అవుతుంది, ఓవరాల్గా ప్లస్ అవుతుంది. ఈవిడ మాత్రం తనతో రైవలరీ పెట్టుకోవడానికి ఎవరికి అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. ఈరోజు ఆవిడ ఏదైతే ఆవిడ వాళ్ళ మదర్కి వచ్చి ఎవరికి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో దట్ ఈస్ అ ప్యూర్ గేమర్ క్వాలిటీస్ మామ. ఇంక మీరు ఏమన్నా అనుకోండి, దీన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళకి కూడా యాంగిల్ ఉంది. అరే 16th యానివర్సరీ అయితే సుమన్ శెట్టి గారికి కదా ఇవ్వాలిరా, వీళ్ళకి ఎందుకు ఇచ్చానరా, అసలు ఏం అవసరం అంటే ఏం ఆలోచించుకొని ఇచ్చారా, సడన్గా తీసుకొని ఇచ్చేది ఏంట్రా అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకునే వాళ్ళకి ఈ యాంగిల్ కూడా ఉంది. నేనైతే అలా ఆలోచించుకోవట్లేదు, నేను ప్యూర్ గేమర్ క్వాలిటీస్ని ఆలోచిస్తున్నా. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇన్ని సీజన్స్ జరిగితే హౌస్లో ఉండి బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ హౌస్లో ఉండి వచ్చిన పేరెంట్కి ఎవరో ఒకరికి శారీ పెట్టచ్చు, ఇది కూడా ఒక యాంగిల్ ఉంది అని ఆలోచించలేదు స్వామి. సూపర్ అనిపించింది నిజంగా. మా అదర్ ప్రామిస్ చెప్తున్నా, ప్యూర్ గేమర్ క్వాలిటీస్ నాకు బాగా అనిపించింది. నేను దీన్ని తప్పుపట్టడానికి కూడా ఆలోచించా. దీన్ని తప్పట్టడానికి ఏమనుందంటే ఎందుకురా తప్పుపడతావు, ఎందుకు తప్పుపడతావు, దాంట్లో ఏం ఎదిగి తప్పుపడతావు, శారీ ఇచ్చిందని ఏం తప్పుపట్టాలా, నాకేం అనిపించలే. జెన్యున్ ప్యూర్ గేమర్ క్వాలిటీస్. ఒకటి గేమర్ క్వాలిటీస్ అండ్ ఆవిడ ప్యూర్ హార్ట్తో పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా ఒక శారీ పెట్టి పంపించారు. ఆడపిల్లకి ఒక ఆడపిల్లకి శారీ పంపించారు. దానికి ఏం చేయలేను. అంటే 2 వర్షన్లు, ఇటు తీసుకోవాలని ఇటు, అటు తీసుకున్న అటు. నేనైతే ఇదే తీసుకున్నా, ఈ గేమర్ క్వాలిటీస్ అండ్ పద్ధతి. మీరు అటు తీసుకుంటారు, ఇటు తీసుకున్నారు, మీరు కామెంట్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఇవి కొన్ని ఎట్లా ఉంటుంది తెలుసమో, రివ్యూవర్ అని కదా ఎవరైనా కొన్ని వాటి మీద కామెంట్స్ చేయకూడదు. శారీ మన సాంప్రదాయం, మన ఇంటికి వచ్చారు, శారీ పెట్టాం, ఆడపిల్లకి పంపించాం. దీన్ని నువ్వు వేరే రకంగా తీసుకుంటే మన సాంప్రదాయం తక్కువ చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా ఆలోచిస్తుంది నేను, అది పరిస్థితి. తర్వాత వచ్చేసరికి దీంట్లో కూడా వేరే యాంగిల్లోనే అవి కూడా చెప్తాను. తర్వాత తనుజ గారు ఇచ్చేసిన తర్వాత కళ్యాణ్ వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిన తర్వాత కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే ఇమానియల్ హక్ చేసుకుంటారు, అందరూ ఓదారుస్తూ ఉంటారు. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అతను ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే తనుజ గారు చాలా క్యూట్గా ఉంది మీ అమ్మ, అసలు క్యూట్ ఇన్నోసెంట్ అసలు. అప్పుడు కళ్యాణ్ అవును ఇన్నోసెంట్, డాడీ తప్ప ఇంకేం లేదు, ఆవిడకి వేరే ప్రపంచమే లేదు. తనుజ గారు అండ్ మీ మమ్మీ చెప్పింది కదా అది బాగా అనిపించింది నాకు, వాడి చదువు కోసం పెట్టాం హాస్టల్ అని. అంటే అవును లవ్ మ్యారేజ్ మా మమ్మీది అంటే. అప్పుడు తనుజ ప్రేమిస్తే అలా ప్రేమించాలి, సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ అయినా కూడా గివప్ ఇవ్వకుండా తోడుగా ఉండాలి, అట్లా ప్రేమించాలి అనగానే కళ్యాణ్ మరి ఆవిడ లాయల్టీ, మరి ఆవిడదే లాయల్టీ, ఆవిడ లాయల్టీని నాకు కూడా వచ్చింది అనే పాయింట్ తీసుకొని వస్తే తనుజ గారు అది నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది ఫ్యూచర్లో, నన్ను కాదు, నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది. కళ్యాణ్ ఎందుకు ఇచ్చావు, వై మై మామ్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ లవ్ లాయల్టీ ఇవన్నీ వచ్చినప్పుడల్లా ఏదో ఎటో వెళ్తున్నట్టే కనపడుతుంది. వీళ్ళిద్దరిది మాత్రం దేవుడికి దండం పెట్టాల్సిన, ఎట్టే వెళ్తుందో తెలీదు. ఏదో లవ్ ట్రాక్ కోసం ఇంత ట్రై చేస్తున్నాడంటే ఒకసారిగా మళ్ళీ కాదేమో అనిపిస్తుంది, ప్యూర్ ఫ్రెండ్షిప్ ఏమో అనిపిస్తుంది. ఆవిడ ఒక్కోసారి క్లియర్గా చెప్తుంటుంది, ఎరా నువ్వు పిల్లడు, నువ్వు కాముడు అని ఎన్నోసార్లు చెప్పింది, 2-3 సార్లు చెప్పింది అట్లీస్ట్. మళ్ళీ ఒక్కోసారి ఏంట్రా తెలియకుండా ఎంత మళ్ళీ క్లోజ్ అయిపోతున్నారే, తెలియకుండా అతనికి ఏదైనా హోప్ ఇస్తుందా అనిపిస్తుంది. మళ్ళీ కొంచెంసేపటికి హోప్ లేదు ఏం లేరా మళ్ళీ మామూలుగానే ఉన్నారనిపిస్తుంది. కన్ఫ్యూజ్డ్ వేలో ఉంది. ఓవరాల్ ఈరోజు అనిపించింది అంటే
పెద్దగా లేదు, వీళ్ళు ఓవర్ ఫ్రెండ్లీగానే వెళ్తున్నారేమో, ఫ్రెండ్ లాగా వెళ్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ విన్న తర్వాత అది ఏమనిపిస్తుంది అంటే ఆ ఫ్రెండ్లీనెస్ ఎలా అనిపించిందంటే నాకు ఈరోజు పర్టికులర్గా ఇప్పుడు సుమన్ శెట్టి గారితో ఓవర్ క్లోజ్గా ఉంటారు ఆయన. అంటే ఈ సెటైరికల్ వర్డ్స్, ఇమాన్యుయల్స్ సెటైరికల్ వర్డ్స్ ఏదో క్లోజ్గా ఉన్నట్టు ఇందాక ఇమాన్యుయల్తో ముసుకేసుకొని ఏదో కిసి పెట్టినట్టుగా ట్రై చేస్తారు చూసారా, అలా ఉండడం. సుమ్ముతో ఏదో రొమాంటిక్గా ఇట్లా బొగ్గిలినట్టు ఇలా అడుగులు ఇలాంటివి కూడా చూస్తారా, ఆ వేలోనే కొంచెం ఓవర్ కామెడీ వేలో, ఓవర్ సర్కాస్టిక్ వేలో అండ్ ఫస్ట్లో జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరగాలని ట్రై చేశాడు, ఇతను ట్రై చేస్తాడు, ఆవిడ అవాయిడ్ చేసింది, కొన్నిసార్లు ఆవిడ కూడా క్లోజ్గా ఉన్న ట్రై, ఇవన్నీ జరిగింది. కానీ ఇప్పటికొచ్చేసరికి ఓన్లీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారేమో, టాస్కులు లేక ఏమి లేక ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక తెలియకుండా ఒకటి మీద ఒకటి పంచులు వేసుకుంటా ఒకరినొకరు ఏడిపించుకుంటున్నట్టు విధానం ఇలా పోర్ట్రే అవుతుందా అన్న యాంగిల్ కూడా ఆలోచించి, లేకపోతే ఎవరికైనా అన్నిసార్లు వచ్చిన తర్వాత అంతమంది వచ్చి చెప్పిన తర్వాత ఈ రకంగా మరీ ఓవర్ ప్రేమ కోసం లవ్ కోసం ట్రై చేస్తాడా కళ్యాణ్, ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది కదా అని నేను నిజంగా మదర్ ప్రామిస్ ఆలోచించరు. ఏంద్రా ఇది ఇలా వెళ్తుందా, మనం వేరే రకంగా చూస్తున్నామా ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని ఈ రివ్యూ లేట్ అవ్వడానికి రీజన్ కూడా నాకే ఆలోచించుకున్నా, లేదు కదరా ఎలా ఇట్లా అనుకుంటాడు, ఎలా అతనికి ఇంకా లవ్ ఉంటుంది, ఎలా ఇతనికి ఈవిడికి ఇష్టపడుతుంది, ఈవిడ లవ్ చేస్తే ఎందుకు అనుకుంటాడు, ఏంటి అది రీజన్ ఏంటి అనేది నాకు అర్థం కాల. ప్రస్తుతానికి ఇది కన్ఫ్యూజన్ మోడ్లో ఉంది. ఓవరాల్ ఈరోజు కొంచెం కంక్లూజన్, కొంచెం క్లారిటీ వచ్చింది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది కొంచెం. తర్వాత సరికి తనూజ ఏం చెప్పిందంటే శారీ ఎందుకు ఇచ్చామంటే ఇవ్వాలనిపించింది. అఫ్కోర్స్ నాకు ఈ హౌస్లో నాకు సపోర్టుగా, కొంచెం సపోర్టుగా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా అంటే అనేది స్టార్ట్ చేశారు. అందరూ ఎవరైనా ఉన్నారంటే నువ్వు అక్కడవే అనబోయి వెంటనే మార్చేశారు. వెంటనే మార్చి ఇది ఖచ్చితంగా ఫ్లిప్, దీని గురించి క్లారిటీ ఇస్తారు. ఫ్లిప్ దెర్ ఈజ్ నో డౌట్. కవర్ డ్రైవ్ విరాట్ కోహ్లీ కూడా అంత మంచి కవర్ డ్రైవ్ కొట్టలేరు, బట్ దాని గురించి క్లారిటీ ఇస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నువ్వే అనబోయి వెంటనే అందరూ నాకు సపోర్టివ్ ఉన్నారు, అందరూ నన్ను పట్టించుకుంటారు, అందరూ కేర్ చేసుకుంటారు, కానీ ఎక్కువ అర్థం చేసుకున్నది నువ్వు. అండ్ 5 వీక్స్ మాత్రం లెఫ్ట్, తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది. ఎలాగో ఆంటీ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నావు, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఆవిడ ఖచ్చితంగా ఫ్లిప్ అయ్యారు, ఖచ్చితంగా కవర్ డ్రైవ్లు కొట్టారు. అది ఎవడైనా యాక్సెప్ట్ చేస్తే నేను ఫ్లిప్ అయ్యాను అనేది తనుజాకి కూడా తెలుసు. తనుజాకి అన్నీ గుర్తే ఉంటాయి, అంత క్లియర్గా అంత ఈజీగా మర్చిపోదు. గుర్తుండి ఫ్లిప్ అవుతున్నా అని తెలిసే ఎందుకు ఫ్లిప్ అయ్యారంటే, ఇప్పుడు ఫ్లిప్ అవ్వకపోతే ఇంకెప్పుడు ఫ్లిప్ అవ్వలేరు. గేమర్ క్వాలిటీస్ అయ్యా ఇవి ఏమన్నా అనుకో, ఈ పర్టికులర్ ఎపిసోడ్ నెగిటివ్ అవని ఫ్లిప్ అయ్యారు అనుకొని ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. ఖచ్చితంగా ఆ బిట్లు, ఆ కామెడీ, ఆ ఏదైతే ఫ్లిప్ చేస్తారో, సాటర్డే నాకు ఎవరు లేరు సపోర్ట్ చేయలేదని అన్నారు, అదేవిధంగా భరణి గారు సపోర్ట్ చేయలేదన్నారు, ఇమాన్యుయల్తో సపోర్ట్ చేయలేదన్నారు, శనివారం ఎవరూ సపోర్ట్ చేయలేదన్నారు. ఇవన్నీ బిట్లకి ఈరోజు ఈవిడ అందరూ సపోర్ట్ చేస్తారు, అందరూ నా వెనుకుంటారు, అందరూ నాకు సపోర్ట్ చేస్తారు, అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారు, ఇవన్నీ పాయింట్లకి లింక్ చేసి ఆ బిట్ వైరల్ అవుతుంది. కానీ తప్పు 100%. ఆవిడ అప్పుడన్నా ప్రతిసారి నేను చెప్పా వరస్ట్ టు ద కోర్ అని. సపోర్ట్ తీసుకొని, సపోర్ట్ అనుభవించి, సపోర్ట్ పొందిన తర్వాత సపోర్ట్ లేదని అన్న పాయింట్లో ప్రతిసారి ఈవిడ సపోర్ట్ అనే మాట తీసుకొచ్చారు. ప్రతిసారి తనూజ రాంగ్. ఈ సీజన్లో అన్ని మైనస్లు వీడు పక్కన పెడితే బిగ్గెస్ట్ మైనస్ నాకు తెలిసి పెద్ద మైనస్ ఇది అనుకుంటా. ఇంకా పెద్ద మిగతా మైనస్లు ఏం పెద్ద కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు, ఇది ఒక్కటే పెద్ద మైనస్. ఈ మైనస్ ప్రతిసారి రిపీట్ చేస్తూ వచ్చింది. ఆ రిపీట్ చేసుకొచ్చిన ప్రతిసారి ఆవిడ వరస్టే అది చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ వీక్ పెట్టేది ఎక్కడ? ఇది మనం ఆలోచించాలి. విధానం ఏంటంటే నేను ఆలోచిస్తాను, కానీ అందరూ ఆలోచించమని కూడా చెప్పట్లేదు. ఎవరు పాయింట్ వాళ్ళది. ఇంకా నువ్వు ఫ్లిప్ అయ్యావు అనుకుంటారా, ఆవిడ కవర్ డ్రైవ్ అనుకుంటారా, ఎలాగైనా అనుకోవచ్చు. నేనేం ఆలోచిస్తానంటే ఫ్యామిలీ వీక్ పెట్టేదే ఇంతవరకు నువ్వేం తప్పులు చేసావు, ఆ తప్పులు రెక్టిఫై చేసుకున్నాడు ఇంట్లో వాళ్ళు వచ్చిన హింట్ ప్రకారం ఆడాలి. వచ్చి చెప్పారు అంటే మార్చుకోవాలి అంతే. దీన్ని మార్చుకునే విధానం కొంతమంది అతి తెలివితో స్లోగా జాగ్రత్తగా మార్చేస్తారు. కానీ ఈవిడకున్న సిచ్యువేషన్ స్లోగా జాగ్రత్తగా మార్చుకునే సిచ్యువేషన్ కాదు. డైరెక్ట్ ఈవిడ వారు వన్ సైడ్గా నాకు సపోర్ట్ లేదని వేశారు. సిస్టర్ వచ్చి నీకు సపోర్ట్ అందరూ నిలబడ్డారని చెప్పారు, కళ్యాణం నిలబడ్డారని చెప్పారు. అలాంటప్పుడు వీడు వెంటనే ఇప్పుడు మార్చుకుంటే బాగుంటుంది, కానీ ఫర్దర్గా లేట్గా మార్చుకుంటే వర్కౌట్ కాదు. స్పాట్లోనే మార్చేశారు. ఇది ఖచ్చితంగా ఫ్లిప్పే. బట్ లాంగ్ టర్మ్లో ఇది బెటర్ ప్లే. అంటే ఏమైనా అనుకొని ఏదైనా కానీ మన గేమ్ను మార్చుకుంటున్నాం, మన ఇంట్లో వాళ్ళు చెప్పారు ఇది నెగిటివ్ అయినా పర్లేదు అనేసి ఒక గేమర్ క్వాలిటీని మార్చేసింది, స్పాట్లో మార్చేసింది. అందుకే 100% ఎవడైనా అదే చేయాల్సిందే. ఈరోజు ఈవెన్ దివ్య వాళ్ళ ఫ్యామిలీ, అదే మన భరణి గారి ఫ్యామిలీ చేసింది అదే, రీతు చౌదరి గారి ఫ్యామిలీ చేసింది అదే, వాళ్ళు కూడా అదే గేమే. అందరూ గేమే మామ, అందరూ ఓట్ల కోసం, గేమ్ కోసం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కంటెస్టెంట్ ఆ పర్టికులర్గా సెల్ఫ్
ఆవిడ సెల్ఫ్ గేమ్ రికవర్ అవ్వడం కోసం కొంతమంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గేమ్ రికవర్ అవ్వడం కోసం కొంతమంది, రకరకాల ప్లాన్లు. ఇక్కడ ఖచ్చితంగా ఫ్లిప్ అయింది. ఈ ఫ్లిప్ అయ్యేది గట్టిగా చెప్పట్లేదని మీరు అనుకుంటే నేను ఏం చేయలేను. ఆవిడ వరస్ట్ ద కోరు, సపోర్ట్ తీసుకున్న ప్రతిసారి సపోర్ట్ లేదన్న ప్రతిసారి వరస్టే. కానీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు మార్చుకోవాల్సిందే, మార్చుకున్నారు. ఇక నుంచి ఒక 2-3 రోజులు ఖచ్చితంగా అది గుర్తుంటుంది. తర్వాత ఖచ్చితంగా ఏ ఫ్యామిలీ మెంబర్ వచ్చినా, ఎవరు చేసినా లవ్ ట్రాక్ పుట్టిన వాళ్ళు దూరంగా ఉండడం, దూరంగా ఉండరు. ఇప్పుడు దాకా తిట్టుకుంటాం, దూరంగా ఉన్న తర్వాత అయినా మనం తిట్టుకోం, ఇంకా వదిలేస్తాం. సరే లేదా తప్పు అయింది ఇది చేస్తాం. ఎందుకంటే తప్పులు ఎవడు చేయకుండా ఉంటాడు, మిస్టేక్ ఎవరిదో కాకుండా ఉంటుంది. ఫ్యామిలీకి పెట్టేది అందుకు చేంజ్ చేసుకున్నాడు, చేంజ్ అవ్వడంలో తప్పలేదు. బట్ స్టిల్ అంతకుముందు తప్పు ఈవిడే ఒప్పుకున్నట్టు అయింది. అది పరిస్థితి ఆ ఫ్లిప్లో. తర్వాత సరికి దీనికి జస్టిఫికేషన్ ఇచ్చింది, ఎందుకు శారీ ఇచ్చాను, నువ్వు నా కోసం నిలబడవు, నిజంగానే నిలబడ్డాడు. హెల్త్ ఇది యాక్సెప్ట్ చేసిన విధానం నచ్చింది నాకు. ఇదే శనివారం పూట యాక్సెప్ట్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు వీళ్ళ సిస్టర్ వచ్చి చెప్పిన తర్వాత దీన్ని ఎక్స్ట్రా యాక్సెప్టెన్స్ చేశారని క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు కూడా చేయకుండా ఉంటే ఇంకా వరస్ట్గా ఉండేది, ఇప్పుడైనా చేశారు. ఎందుకంటే శనివారం ఇదంతా నిలబడి ఉంటే సూపర్ ఎపిసోడ్ అయి ఉండి టోప్ అనిపించేది. కానీ అప్పుడు చేయలే, ఇప్పుడైనా యాక్సెప్ట్ చేసింది. దట్ ఈస్ గుడ్, అట్లీస్ట్ ఆఫ్టర్ హింట్స్ తర్వాత. ఎందుకంటే అతను నిలబడ్డాడు. తనకి హెల్త్ బాగాలేకపోతే కూర్చొని అతను ఆవిడ నిద్రపోయేదాకా ఉండడం, తను కళ్ళు తిరిగి కింద పడితే ఇతను ఏడవడం జరిగింది. ఇతను జెన్యూన్ ఫీలింగే చూపించాడు. కళ్యాణ్ నాకు ఎక్కడ కూడా తనుజ నుంచి ఏదో కోరుకోవాలని ఆ ఫీలింగ్ ఎక్కడ కనపల. జెన్యూన్గా హార్ట్ఫుల్గా తనుజకి సంజన గారికి హార్ట్ఫుల్గా ఇస్తే, సుమన్ శెట్టికి హార్ట్ఫుల్గా ఇస్తుంటే, ఆ మనిషి తనుజ గారు అంటే ఇష్టం అన్నప్పుడు తనుజ గారితో ఎందుకు అట్లా చేస్తాడు? అది లేదు. అది ఇప్పుడు అట్లీస్ట్ ఈరోజు యాక్సెప్ట్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. తనుజ గారికి కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమందికైనా ఇలా అనిపించండి, సరే ఈరోజు నేను యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది. తర్వాత సరికి కళ్యాణ్ తనుజ ఏముంటుందంటే, ఏమవుతుంది నీకు, అది ఏదో ఎమోషనల్ అవుతుంటే కళ్యాణ్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఇది ఏంటంటే కొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు, నాకు అర్థమైంది చెప్తాను. ఐ వాంట్ టు పుట్ ఎఫర్ట్స్ ఆన్ యూ, అంతే. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో ఫ్యామిలీ అని, అంతే. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, అంతే. హ్యాపీగా ఉండాలని కోరుకునే దానిలో ఫస్ట్లో ఉంటా, అంతే. ఇది ఏమని నాకు అర్థమైందంటే, ఒకప్పుడు నేను నీకు చేసిన, తన ఇంగ్లీష్లో అటు ఇటు ఏదో చెప్పాడు, కానీ ఒకప్పుడు తను ఏదైతే చేశాడు ఆవిడకి, దానికి రుణపడి ఉన్నాను కాబట్టి మీ అమ్మకి శారీ ఇచ్చిన. అంటే నేను ఇది ఎంత కోరుకొని నీకు చేయలేదు, నువ్వు హ్యాపీగా ఉండాలని చేశాను. దీంట్లో కొంత ఆ లవ్ యాంగిల్ యాడ్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ యాంగిల్ యాడ్ చేసుకుంటారు, ఏదో ఒక యాంగిల్ యాడ్ చేయండి. కానీ ఇంక లాంగ్ టర్మ్లో పోయేసరికి ఖచ్చితంగా తన క్రష్, తనకి ఇష్టం, తనకి ఆ ఫీలింగు, ఆ లవ్ యాంగిల్ ఇవన్నీ ఉన్నాయని క్లియర్ కనపడుతుంది. ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు గేమ్ కోసం వదులుకుంటాడో లేదో. ఈ లవ్ ట్రాక్లు ఇవన్నీ గొబ్బేవరం బిగ్ బాస్లోనే. దానికి రివ్యూవర్స్కి కావచ్చు, చూసే వాళ్ళకి కావచ్చు, దీన్ని ఏ రకంగా జడ్జి చేయాలరా, ఇటు చేయాలా అటు చేయాలా అర్థం కాని సిచ్యువేషన్. ఓవరాల్గా మనోడు చెప్పింది ఏమిలే, నేను ఎప్పుడూ నీతో ఏదో కోరుకొని నీ చేయలే, జెన్యున్గా నువ్వు హ్యాపీగా ఉండాలనుకున్నా. అదే అతను మనోడు మెంటాలిటీ అదేలాగా ఉంది. దాంట్లో ఫేక్ చేస్తారనేది అనిపించలే. నువ్వు హ్యాపీగా ఉండాలనేది నేను చేశావు, అంతేగాని నీ నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదనే మాట మాట్లాడు. దీన్ని కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ దీంట్లో ఏదో లాజిక్ లేదు, దీన్ని ట్విట్టర్లో కట్ చేసి పెడతాను, నవ్వు వస్తుంది. అతను అన్న విధానం నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నీకు మంచి జరగాలని చేశాను తప్పించి నువ్వు ఇవన్నీ ఇస్తావు, నువ్వేదో నాకు రిటర్న్ పే చేయాలన్నట్టుగా చేయలేదని. దీనికి నువ్వు వాళ్ళు క్లారిటీ చేస్తున్నారని ఏదేదో లింకులు వేసి ఏదేదో షేర్లు చేసుకుంటారు. దాని మీనింగ్ అది, నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదని. ఆ తర్వాత సరికి ఎస్ ఈ పాట నచ్చే నాకు, మీ అమ్మలో ఇన్నోసెన్స్ కూడా నచ్చి, నువ్వు కూడా నా నుంచి ఏమి కోరుకోకుండా, నీలో ఈ బిహేవియర్, ఈ స్వభావం నచ్చే, మీలో ఏం కోరుకోకుండా నువ్వు నాకు చేయాలనే ఉద్దేశం నచ్చే. మీ అమ్మకు కూడా ఆ అమ్మ ఇన్నోసెన్స్ నచ్చింది, నేను శారీ ఇచ్చాను. అంతేగాని పర్సనల్ గేమ్లో నథింగ్ పర్సనల్ అనే దగ్గర నువ్వు ఏదో అనుకోని లవ్ ఇట్లా ఏం అనుకోవద్దని కూడా మళ్ళీ కూడా క్లారిటీ ఇచ్చింది అమ్మాయి. ఆ తర్వాత నెక్స్ట్ భరణి గారు సుమన్తో ఇక్కడ వరకు అయిపోయిందండి. వెళ్ళి కళ్యాణ్ది గెలుపు గురించి లాస్ట్లో మాట్లాడతాం. నెక్స్ట్ భరణి గారు సుమన్ శెట్టి గారితో, నీకు దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది అంటే, రిలేషన్లో ఉంటే, అంటే నాతో ఎవరైనా బంధం పెట్టుకుంటే దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటే ఆ దెబ్బ నేను తీసుకున్నట్టు కూడా రెడీగా ఉంటా. అంటే నేనంత వాళ్ళ కోసం నిలబడిపోతాను, నేనంత ప్యూర్గా ఆ రిలేషన్లో ఉంటాను అనేది. ఇది ఎగ్జాజరేషన్ కాదు, కొంతవరకు ఫ్యాక్టే. పాపం భరణి గారు ఒకరి కోసం నిలబడితే గట్టిగానే నిలబడతారు, దట్ ఈస్ ఫర్ షూర్. అది షోలో వీళ్ళతో రిలేషన్లో పెట్టినప్పుడు నాకు ఎప్పుడు కూడా ఈయన ఆటపరంగా ఒక్కొక్కసారి వెళ్ళిపోతున్నప్పుడు అటు ఇటు ఏదైనా చేయడానికి ట్రై చేసాడేమో, కానీ ఈ జర్నీలో ఆ ఎమోషన్ బాండింగ్లో మాత్రం పాపం దివ్య, తనుజ గారిని ఇద్దరిని దాన్ని ఏమంటారు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు జెన్యూన్గానే. అలా చేయకుండా ఉండంటే ఈయనకి కష్టాలు ఉండేవి కాదు.
భరణి గారు ఈజ్ గుడ్ పర్సన్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయకుండా ఒక్కరిని హట్ చేసేద్దాం, వాళ్ళు ఆడిన చావని నాయన, వీళ్ళు హట్ అయిందని వాళ్ళని కూడా ఒక్కరిని తోసేస్తే ఈయన భయంకరంగా ఉండేది. కానీ వాళ్ళని హట్ చేయలేక ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకొని రావాలనే ఈ క్షణం దాకా కూడా వెయిట్ చేయబట్టి ఆయన ఇదైంది. అది గుడ్ పర్సనాలిటీ, ఇట్ షోస్ హీస్ పర్సనాలిటీ. నేను చెప్పింది క్లారిటీ వచ్చింది అనుకోండి, నేను అనుకోకుండా బలి చెప్పే ఈ పాయింట్ని. తర్వాత సరికి ఇక్కడ ఏమంటున్నారంటే ఇతను అనగానే దివ్య ఇవే వద్దు మా అమ్మ అంటే ఈయన దూరం అవుదామని అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ. మనకి అది చూపించారు. మా అమ్మకే ప్రాబ్లం లేదు, మా అమ్మే ఓకే అండి, ప్రపంచం అంతా ఏమనుకుంటే నాకేంటి అసలు నాకు అర్థం కాలేదు. నన్ను దూరం చేశారు, ఏం ప్రాబ్లం దానికి, మీకేం ప్రాబ్లం దానికి, నన్ను దూరం చేశారు కదా, మీకు దెబ్బ తగలకుండా ఉంటే మీరు నాతో మాట్లాడేవాళ్ళే కాదు కదా. ఇక్కడ ఈవిడ ఫస్ట్ తీసుకొచ్చారు, అది నిజం మామ. ఫస్ట్లో ఆయన ఏమో నాకు తెలిసి తనుజ గారికి, ఇది నేను ఫ్యాక్ట్స్ మాట్లాడతా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫీల్ కానీ, ఆ తర్వాత సరికి దట్స్ మై ఒపీనియన్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫీల్ కానీ, వాళ్ళ పిఆర్లు ఫీల్ కానీ, వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ కానీ, నాకు అనిపించింది చెప్పకపోతే నాకు ఆగదు. భరణి గారు ఇనిషియల్ డేస్లో తను చేసింది రైట్, బట్ వచ్చిన టైంలో ఆ టైంలో నేను వెళ్ళిన అదే చేస్తాను, పర్ఫెక్ట్గా చేస్తాను. ఎందుకంటే నేను ఓట్స్ తక్కువ పడి నేను ఎలిమినేట్ అయ్యాను. ఇక్కడ నుంచి అన్ని పాయింట్లు బాగుంటాయి. నేను ఓట్స్ తక్కువ ఎలిమినేట్ అయ్యాం. ఎలిమినేట్ అయిన వ్యక్తి రీఎంట్రీ ఇచ్చినప్పుడు రీఎంట్రీ కూడా ఓట్స్ మీద డిపెండ్ అవుతుందని చెప్పారు. అప్పుడు తనుజ గారితో నేను బాగానే ఉంటాను, భరణి గారు కూడా తనుజ గారితో బాగున్నారు, దివ్య గారితో ఇనిషియల్ డేస్లో బాగలేరు. కానీ తర్వాత ఆ అమ్మాయి నిజంగానే దివ్య కొన్ని సిచ్యువేషన్లో ఈరోజు వర్స్ట్గా అనిపించారు. కానీ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తే హెల్త్ బాగాలేనప్పుడు ఆయన సొంత అన్న చూసుకున్న దానికంటే ఎక్కువ చూసుకున్నారు. ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ఎలా చూసుకుంటారో కాకుండా ఈ అమ్మాయి డాక్టర్ విత్ లవ్ పేషెంట్ని ఎలా చూసుకుంటారో అంత నీట్గా చూసుకున్నారు. అదే చేసింది. కానీ ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ జరగకపోతే ఖచ్చితంగా ఈయన భరణి గారు అంత క్లోజ్గా మాట్లాడరేమో అన్నంత విధంగానే ఉన్నారు దివ్యతో. దివ్యని ఎగనిస్ట్గానే ఉండాలి, ఎందుకంటే దివ్యకి అప్పుడు నెగిటివిటీ ఉంది, కానీ తనుజ గారికి పాజిటివిటీ ఉంది, తనుజ గారికి గట్టిగా ఓట్లు ఉన్నాయి అనే ఉద్దేశంతో కూడా వచ్చారు. స్టిల్ నేను చెప్తున్నా, నేనున్నా కూడా అదే చేస్తా, అదే చేయాలి, అదే ఆట ఆడాలి, తప్పదు. తర్వాత 2-3 వారాలతో సర్వైవర్ మోడ్లో పడిన తర్వాత నీ గేమ్ స్టార్ట్ చేయాలి. ఆ టైంలో ఎవడున్నా అదే చేస్తారు, భరణి గారు అదే చేశారు. ఆ తర్వాత దివ్య నాకు వచ్చిన గోల్ నాకే అయిపోయింది, నాకు వచ్చిన గోల్ నాకు అయిపోయింది, నేను కావాలంటే రేపు వెళ్ళిపోతే ఎల్లుండి వెళ్ళిపోతే నాకేం పోయేది ఏం లేదు. ఎలా చెప్తే అర్థమవుతుందో ఈయనకి, నాకు ఇప్పుడు ఈవిడ చెప్తున్నారు డైరెక్ట్గా, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, ఇప్పటికీ నేను ఏదో గేమ్ ఆడుతున్నాను, మీతో ఏదో కావాలని ఉంటున్నాను అనేసి మీరు అనుకుంటే నేను ఏం చేయలేను, నాకు అది ఏం లేదనేసి డైరెక్ట్గా చెప్తుంది. నాకు తెలిసి గేమ్ కాదేమో, జెన్యూన్గా ఇష్టం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ అయితే అంత చేయరు కదబ్బా, గేమ్ కాదేమో అనిపిస్తుంది. గేమ్ పెట్టుకోవాలనుకుంటే ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆ టైంలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్తో వచ్చి రైవల్రీ క్లోజ్గా బాండింగ్ పెట్టుకునేది కదా అమ్మాయి. భరణి గారు అంతా లేరు, 3rd 4th పొజిషన్లో ఉన్నారు అప్పట్లో, కానీ నెంబర్ 1లో పెట్టి ఆయనతో బాగుండింది, జెన్యూన్గా అనిపించినట్టే ఉంది. బట్ స్టిల్ ఇది ఎందుకు అనిపిస్తుంది అంటే జెన్యూన్గానే అనిపించిందని ఆ అమ్మాయి కొంచెం చూపించే ప్రేమ, ఇతను ఏదైనా కసురుకున్నా పడుతుంది, ఇతను ఏమన్నా ఆటలో తీసుకోకపోయినా పక్కకి వెళ్ళి నెగిటివ్గా మాట్లాడడం, ఆయన గురించి భరణి గారి గురించి ఎగనెస్ట్గా. ఇప్పుడు తనుజ గారు మాట్లాడాలి, చిన్నది సపోర్ట్ చేసిన చిన్న దాంట్లో చివుకుమన్న పక్కకి వెళ్ళి ఇమానుయల్తో వాళ్ళందరితో చెప్పేది, భరణి గారు ఇలా నాన్నట్టు చేయలేదు ఏడ్చి గందరగోళం చేసింది. కానీ దివ్య ఇప్పుడు అలా చేయలేదు. బట్ ఏంటంటే ఈవిడికి ఆవిడికి డిఫరెన్స్ ఏంటంటే ఈవిడ చిన్న వాటిలో ఏంద్రా వరస్ట్ దివ్య అనేటువంటి కొన్ని చేస్తుంది. ఇక్కడ దెబ్బ పడుతుంది అమ్మాయికి, అది ఏంటి చెప్తా. నెక్స్ట్ తనుజ లెగ్ స్వెల్ అయింది. తనుజ లెగ్ స్వెల్ అయితే భరణి గారు అదంతా సాఫ్ట్గా రుద్దాల్సిందమ్మా అని భరణి గారు రుద్దుతున్నారు. ఆయింట్మెంట్ తమ్మని దివ్యాని పంపించారు, దివ్య పోయింది. దివ్య ఇక్కడ ఎవడు కూడా ఈవిడి వైపు నుంచి నిలబడి దివ్య రైట్రా అని అనలేని సిచ్యువేషన్, వరస్ట్ టు ద కోర్, బీభత్సమైన ఓవర్ యాక్షన్. ఎందుకో ఎవరు చెప్తాను, దానికి ప్రూవ్ కూడా చేస్తాను. ఏమన్నారంటే రుద్దడానికి ట్రై చేస్తుంటే దివ్య వచ్చింది, మీకే ఒకళ్ళు రాసేలాగా ఉన్నారు, మీకెందుకు, మేము ఉన్నాం కదా, మేము చేస్తాం కదని. ఇది ప్యూర్ జలసీతో చేసినట్టుగా ఎవరికైనా అనిపిస్తుంది, ప్యూర్ జలసీతో చేసినట్టుగా, అనవసరమైన తనుజ గారి మీద హేటెడ్ పెట్టుకుని ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది. ఆవిడకు ఉందో లేదు తర్వాత అది అలాగే ఉంటుంది. ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ కదా, మినిమం కామన్ సెన్స్, దట్ ఈస్ ఓవర్ యాక్షన్, దట్స్ వర్స్ట్. ఎందుకు నచ్చలేదు చెప్తాను. ఆయన పడి గేమ్లు ఆడుతుండు, టాస్క్లు ఆడుతుండు, పరిగెత్తుకుంటూ బొమ్మలు టాస్కులు, డాల్ టాస్కులు ఇవన్నీ ఆడాడు, అందరికంటే ముందు వెళ్ళాడు. వాటర్ టాస్క్లో ఈవిడితో పాటు రీతు చౌర్తో వాడు పోటీగా వాటర్ అట్ట పరిగెత్తి ఇటుపోయి ఆడాడు. అదంతా టాస్క్ లాంటి వ్యక్తి ఏమరా ఇంత సిల్లీగా ఉంది అమ్మాయి అనిపించింది. జస్ట్ కాలుకి ఆయన ఇట్లా మసాజ్ చేస్తే చేతికి ఏమవుద్ది అసలు? నాన్ సెన్స్ అట్టర్ నాన్ సెన్స్ అసలు. దానికి ఆవిడ ఓవర్ యాక్షన్ చేయడం ఏంటి అసలు నాకు అర్థం కాల. తర్వాత ఇంకొచ్చి
తనుజ గారు భరణితో ఏమంటారంటే నాకు చేయాలి అనిపించిందని చెప్పొచ్చు కదా, ఇది కూడా పర్ఫెక్ట్గా మాట్లాడింది. డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, మీరు సైలెంట్గా ఉంటారేంటని. అప్పుడు అలా చెప్పొచ్చు కదా, ఈ కవరింగ్ మాటలు ఎందుకు, తను ఏంటంటే స్మూత్గా రుద్దాలి దీన్ని అట్ట అది ఇది అనేసి చెప్పాడు. ఎందుకు నాకు చేయాలనిపించింది చేస్తే తప్పేంటని చెప్పొచ్చు, కానీ చెప్పలేకపోయాడు భరణి గారు. నేనే బాగా చేస్తాననేసి నా నమ్మకం, అందుకని చేశాలే. ఇప్పుడు చూడు ఆ అమ్మాయి కూడా పాపం హార్ట్ ప్యాక్ తీసుకురానిపోయిందంటే ఆ అమ్మాయి నెగిటివ్ అని నేను చెప్పట్లా, జస్ట్ నేను అంటున్నా నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు. కానీ అప్పుడు మళ్ళీ తెచ్చిచ్చింది, హార్ట్ ప్యాక్ తెచ్చిచ్చి వెళ్ళిపోయేటప్పుడు తనుజ ఏమన్నా, దివ్య కోపం వద్దురా దివ్య, చెప్పా దివ్య ఇలా రా అంటే, నాకు నీ గురించి కాదు ఆయన గురించి, ఆయనే అవసరం ఆయనకి అది అనేసి వెళ్తుంది కొనుక్కుంటా. అప్పుడు తనుజ భరణి గారితో, నా మీద ఇది ఏది చేసి ఏంటి అమ్మాయి నాకు అర్థంగా అరుచుకుంటూ వెళ్ళింది ఏంటి, మీరు చెప్పాలి కదా తనకి. అమ్మా నాకు కూడా హట్ అవుతుందమ్మా, బెటర్ నేను మాట్లాడేస్తాను నీకు, నాకు కూడా హట్ అవుతుంది కదా అండి భరణి గారు, నేను మాట్లాడడం మానేస్తే ఇట్లా అనుకుంటే అమ్మాయి ఏంటి ఇట్లా ఇలా చేస్తుంది, మీతో తన ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు, అసలు అందరితో మాట్లాడినట్టే కదా మాట్లాడుతున్నాను ఏంటని. ఇక్కడ తనుజ గారిది 0% రాంగ్. క్లియర్గా ఆయన టాస్క్లు ఆడిన చేతుతో ఆయింట్మెంట్ పూస్తే ఏమొస్తుంది అయ్యా, ఆయన ప్లేట్ పట్టుకున్నంత బరువు ఉండదు, ఓవర్కెట్ రుద్దేది కదా, దాంట్లో ఏం స్ట్రెయిన్ ఉంటుంది, ఇంకా చేయి తగ్గలేదు అంటారు. కామన్ సెన్స్ లేకుండా వరస్ట్ అండి బాబు. ఎందుకు అది ఓన్లీ ప్యూర్ జలసీతో చేసిన ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ కేర్ అంటావా ఓవర్ పొసిటివ్నెస్కి వస్తుంది, ఓవర్ కేర్ అది. ఆయన టాస్క్లే ఆడతాడు కదా, చేతికి వృత్తి ఏంటి, వేరే వాళ్ళకి వృత్తి అడుగుండే వాళ్ళ. అసలు నచ్చలేదు నాకు. అయిపోయిన తర్వాత భరణి గారు దివ్యతో బయటకు వచ్చి, ఎందుకు అంత కోపంగా వెళ్ళావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అనగానే, టైం లేట్ అవుతుంది తప్పదు, మంచి పాయింట్లోనే, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అనగానే భరణి గారు, దివ్య మరి మీకు బ్రెయిన్ లేదా మీకేంటి అసలు, ఎన్నిసార్లు చెప్పాలన్నట్టుగా చేస్తే భరణి గారు, అది చాలా జెంటిల్గా చేయాలమ్మా అంటే, దివ్య మీకు చేతుల్లో నొప్పి లేదా మీకు చేతుల్లో నొప్పి, మీ గురించి ఆలోచించరా మీరు, ఇన్ని వీక్స్ అయినా కూడా ఆ నొప్పి తగ్గట్లేదంటే దాని గురించి ఆలోచించారా, ఈ వీక్లో తగిలిన దెబ్బ అది అన్న తర్వాత ఇది ఇంతవరకు ఓవర్ కేర్ అంతా మంచిది అనుకున్నా. ఈ వీక్లో తగిలిన దెబ్బ అది అంటే ఈ వీక్లో తగిలింది కాదు, అప్పుడెప్పుడో తగిలింది ఇంకా తగ్గలేదు. దీని మధ్యలో 2-3 టాస్కులు అల్లాడి చాకులు మేపి అల్లాడిచ్చాడు ఆయన, సూపర్ ఆడాడు. ఆ టాస్కుల కంటే పెద్ద చేతులు జస్ట్ రుద్దడం ఏం వరస్ట్ సామె, వరస్ట్ గలీజ్, నాకు అసలు నచ్చలేదు ఆవిడ ఈరోజు ఈ పర్టికులర్ పాయింట్. తనుజ అయిపోయిన తర్వాత భరణి గారు తను ఏంటి అంటే నా విషయంలో ఇలా అవుతుంది అనేసి అనుకుంటుంది. అవును అనుకుంటుందా, వెరీ గుడ్, అమేజింగ్. అనుకోక మనిషి అన్నోడు ఎవడైనా అదే అనుకుంటాడు. అరే చిన్నది ఆట ఆడినోడు చేతులు రుద్దుతుంటే దాంట్లో ఏమైంది రా స్వామి అని అనుకోరా. తర్వాత సరికి వీడికి అర్థం కావట్లేదు. దివ్య కళ్యాణికి రాస్తున్నా కూడా ఇదే డైలాగ్ చెప్తా, కళ్యాణికి రాస్తున్న ఇదే డైలాగ్ చెప్పినా కూడా వరస్ట్ ఆవిడ అదే చెప్తున్నావిడ. అది అర్థం చేసుకోకపోతే కామన్ సెన్స్ ఎవరికి లేకుంటే నా ప్రాబ్లం కాదు, అది కామన్ సెన్సు. టాస్క్లు ఆడిన వ్యక్తి కాలుకి ఇలా రుద్దితే ఏం కాదనే కామన్ సెన్స్ ఈవిడికి రాకపోవడం నా ప్రాబ్లం కాదు, వరస్ట్గా. నెక్స్ట్ డే మార్నింగ్ కిస్ కిస్ కిసిక్ కిసిక్ ఆ పాట వచ్చింది. తర్వాత నెక్స్ట్ దివ్య గారు భరణి గారి దగ్గర నిన్న ఎవరు రాశారు మీ చేతికి అనగానే భరణి తనుజ రాసిందంటే దివ్య పెద్ద ఆయుర్వేదిక్ సెంటర్, ఇది కూడా నచ్చలేదు. ఏంటి తెలియకుండా ఆవిడ మీద ఏదో గ్రడ్జ్ ఉన్నట్టు, ఆవిడ మీద సింపతి, ఆవిడ మీద జలస్ ఉన్నట్టుగానే పొట్రే అవుతుంది అక్కడ, నచ్చలేదు. తర్వాత దివ్య గారు అయిపోయిన తర్వాత భరణి గారు, ఎందుకు దివ్య అలా నాకు అర్థం కావట్లేదు, కోపం వస్తుందా తన మీద, ఎందుకు మాట్లాడితే అలా ఉండదు కదా, ఎందుకని చెప్పే తనతో. నేనేం చెప్పానంటే తనకి నీకేం ఉండదు ఇలాంటిది అనేసి చెప్పా, కానీ నువ్వేంటి ఇలా ఉంటున్నావు, ఆ పాయింట్ మీద కూర్చుంటుంది తను, ఏంటి ఇలా ఉంటుంది తను, ఏంటి నేను వెంటనే పడట్లేదు అనేసి అమ్మాయి ఉంటుంది. నేనేం నచ్చ చెప్తున్నా, కానీ ఏంటి నువ్వు దివ్య కూర్చోమనండి లేకపోతే పడుకోమనండి, అమ్మాయి ఆ పాయింట్ మీద కూర్చొని లేకపోతే పడుకోమనండి. దివ్య తను మాట్లాడితే బాధ లేదు, కోపం లేదు, కానీ కాన్వర్జేషన్స్ కన్వీనియన్స్ ప్రకారం ఎవరికి క్లోజ్ ఉన్నా కన్వీనియన్స్ ప్రకారం వచ్చి వెళ్తుంది అని నా ఫీలింగ్. ఎవరికి క్లోజ్ ఉన్నా నాకు ఫరక్ పడదు, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు క్లోజ్గా ఉండడం నాకు నచ్చదు. ఆ అమ్మాయిలో అది ఉంది, నాకు అది నచ్చదు. ఇది నాకు రైట్ అనిపించింది, ఖచ్చితంగా రైట్ అనిపించింది. ఇది రైట్ అనిపించింది. ఈ పాయింట్లో దివ్య గారు కరెక్ట్ అనిపించింది. ఎలా అంటే దివ్య గారు ఎప్పుడు కూడా భరణి గారు ఏదో చేయలేదని అలగడం, ఏదో చేయలేదని దూరంగా ఆయన క్షణమే లేదు. ఆయన ఎన్నన్నా పడుతుంది, ఆయన సీరియస్ అయినా పడుతుంది, ఏడ్చుకుంటుంది, మళ్ళీ వెళ్తే జెన్యూన్ లవ్ అయితే ఉంది, 100% ఉంది. ఈవిడ చెప్పిన పాయింట్లో ఆవిడ కన్వీనియన్స్ ప్రకారం అవసరం ఉన్నప్పుడు వస్తారు, అవసరం లేనప్పుడు దూరం అవుతారు అనేది మనం చూసిన యాంగిల్లో రైట్. ఏం చేశారంటే తనుజ గారు
దానికి దివ్య గారు కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ క్లోజ్ అవడంతో స్టార్టింగ్ డేస్లో మనం అందరం అబ్జర్వ్ చేసింది ఒకటే, దివ్య గారు వచ్చి క్లోజ్ అయింది. ఇప్పుడు ఈవిడ ఎలాగైతే ఉన్నారు దివ్య గారు జలస్ ఫీల్ అవుతున్నట్టు, అప్పట్లో ఆవిడ జలస్ ఫీల్ అయ్యారు. చిన్నదానికి టాబ్లెట్ ఇచ్చిన దానికి ఫీల్ అయ్యేవాళ్ళు, వాటికి ఫీల్ అయ్యేవాళ్ళు, వీటికి ఫీల్ అన్నిటికీ ఫీల్ అయ్యేవాళ్ళు. సేమ్ అది జరిగింది. అది జరిగి ఆవిడ కొంచెం దూరం అయింది. దూరం అయ్యి మళ్ళీ ఈవిడ ఉద్దేశం ఎట్లా ఉందంటే, ఏదైనా టాస్క్లు వస్తే అవసరానికి రావడం, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ దూరం అవుతూ ఉన్నారు. 100% దూరం అయ్యారు. తనూజ గారు ఫర్ ష్యూర్ తనూజ గారికి భరణి గారు నచ్చట్లేదు. కానీ వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చినప్పుడు, పప్పా గుర్తొచ్చినప్పుడు మాత్రం నానా అనేది గుర్తొచ్చి కొంచెం ఎమోషనల్గా ఉంటాను. జెన్యూన్ ఎమోషన్ వస్తుంది. బట్ ఆట పరంగా మాత్రం ఆయన దూరం పెట్టేసింది, క్లియర్గా దూరం పెట్టేసింది. అది ఎవడు కాదనకపోయినా సత్యం, దెర్ ఈజ్ నో డౌట్. కానీ దివ్య ఎప్పుడు కూడా ఆటపరంగా దూరం పెట్టలేదు. ఎంత కదన్నా ఆయనకి ఇష్టం ఉందన్నట్టుగానే ఉంది, ఆవిడకి ఇష్టం ఉన్నట్టే ఉంది. నాకైతే జెన్యూన్గా అనిపిస్తుంది ఆవిడకి ఇష్టం ఉంది. బట్ ఆ ఇష్టం ఓవర్ రైడ్ అయ్యి, ఓవర్ పొజిటివ్ అయిపోయి అనవసరమైన వాటికి జలస్ ఫీల్ అవుతుంది. దానివల్ల అదే నెగిటివిటీ తీసుకొస్తుంది అమ్మాయికి. తర్వాత వచ్చేసరికి భరణి గారు తను ఏమంటుంది, నేను వస్తే తను బాధపడుతుంది అనేసి రావట్లేదు అంటుంది. అంటే దివ్య ఇంకేముంది అనేసి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఏంటి నేను మాట్లాడదు అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసరికి రీతు వాళ్ళ అమ్మ వచ్చారు. కన్ఫెషన్ రూమ్లో నుంచి వచ్చి ఫస్ట్ అందరితో మాట్లాడారు. అది మాట్లాడకుండా డైరెక్ట్గా కొడతా నిన్ను, ఏం చేస్తున్నావు అది ఇది అనేసి ఏదో ఫన్ జనరేట్ చేసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేటప్పుడు అన్నదన్నమాట, మీకు వచ్చి మళ్ళీ మాట్లాడతా. నెక్స్ట్ వచ్చేసరికి ఆవిడ పాపం స్టార్టింగ్లో అందరి పేర్లు పిలిచినప్పుడు డెమాన్ పవన్ పేరు కూడా పిలిచారు. తర్వాత వాళ్ళ అమ్మ, రీతు నువ్వు బాగా ఆడుతున్నావు, గట్టిగా ఆడుతున్నావు కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆడుతున్నావు, సూపర్ ఆడుతున్నావు. రీతు ఏడుస్తూ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా మమ్మీ. తర్వాత అమ్మ నువ్వు స్ట్రాంగ్ గర్ల్, టాప్ 5లో దగ్గరలో ఉన్నావు, కొంచెం గట్టిగాడు. తనుజ సపోర్ట్ చేసింది, తనుజకి థ్యాంక్స్ చెప్పాలంటే తనుజని పిలిచింది. ఇక్కడ క్లియర్ మామ, ఎవరి ఫ్యామిలీ మెంబర్ వచ్చినా ఇది తప్పు పట్టట్లా. బట్ దే ఆర్ డూయింగ్ ఫర్ ఓట్స్. ఒకటి ఓట్స్, ఇంకోటి కొంతమంది గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ తనుజ దగ్గర గ్రాటిట్యూడ్ చూపించారు, అండ్ అది ఓట్స్ కూడా పనిచేస్తుంది. ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ దీన్ని తప్పు పట్టట్లా. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేదే వాళ్ళ ఆటని మెరుగుపరచడం కోసం. అండ్ మెరుగుపరిచే క్రమంలో ఎవరితైనా క్లోజ్గా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు చూసి వచ్చిపోయారు కాబట్టి వాళ్ళకి ఆశ ఉంటుంది, వాళ్ళకి అది కన్వే చేస్తారు. ఇదే విధంగా కన్వే చేసింది. తనుజ గారు వాళ్ళ ప్లస్ అయింది, తనుజ సేవ్ చేసింది. దాంతోపాటు తనుజకి ఓట్లు ఎక్కువ ఉన్నాయని తెలుసు, తనుజ ఎప్పుడైనా నామినేషన్ లేకపోతే రీతు చౌదరి సేవ్ అవుతుందని తెలుసు కాబట్టి ఒక అమ్మ ప్రేమగా వాళ్ళు చేసే తప్పు పట్టలేదు. బట్ దే ఆర్ డూయింగ్ ఫర్ ఓట్స్, అది క్లియర్గా కనబడిపోతుంది. దాన్ని మనం తప్పడం ఫ్యామిలీ వీక్ పెట్టేది దానికోసం. ఇక్కడ ఒకటి అర్థమైంది, అండ్ ప్యూర్గా చెప్పేసింది, మా కొడుకు కానీ నాకు కానీ బాగా ఇష్టం అమ్మా నువ్వు, వాడు కూడా నిన్ను పోయి కలవమన్నాడు, గట్టిగా చెప్పాడమ్మా, బాగుంది మీది, నువ్వు మంచిదనం అమ్మా, అది ఇద్దమ్మా అంటే. ఈవిడ కూడా నేను ఎక్కడో చూశాను, మీరు అంటే కూడా నాకు ఇష్టం, ఈవెన్ రీతుతో కూడా చెప్పాను క్లోజ్గా మాట్లాడు. బయటకు వచ్చినప్పుడు అందరితో మాట్లాడారు ఆవిడ. ఈవెన్ డెమాన్ పవన్తో కూడా మాట్లాడారు. కానీ మధ్యలో ఇమాన్యుల్ కూడా బాగా, ఇమాన్యుల్ది, సుమన్ శెట్టి గారిది ఆ గన్ను బేల్స్తాడు చిన్నపిల్లడు ఇవన్నీ కామెడీలు బాగా వచ్చినాయి అనేసి అన్నారు. నాకు కూడా అది భయంకరంగా అనిపించింది ఆ రోజు. వీళ్ళు ఇమాన్యుల్ అనగానే ఇమాన్యుల్ పిలిచారు. డెమాన్ పవన్ కూడా నిన్న డెమాన్ పవన్ ఎంత ప్రేమగా అయితే రీతు చౌదరిని పరిచయం చేసి రీతు చౌదరి గురించి మాట్లాడి ఉన్న టైంలో ఒక 2-3 నిమిషాలు రీతు చౌదరి లేని టైంలో కూడా మాట్లాడే వాళ్ళ అమ్మతో. కానీ రీతు చౌదరి వాళ్ళ అమ్మతో డెమాన్ పవన్ పిలిపించి పరిచయం చేసి బెడ్రూమ్లో వీళ్ళిద్దరికి పరిచయం చేసినట్టుగానే చేస్తే బాగుండేది కదా. రీతు చౌదరి ఇలా చేయకపోవడం డెమాన్ పాప అనిపించింది, నాకు అసలు నచ్చల. ఎందుకంటే డెమాన్ పవన్ ఖచ్చితంగా చిన్నపుచ్చుకుంటాడు. వాళ్ళిద్దరిని లోపలికి సపరేట్ పిలిచినప్పుడు నన్ను పిలవలేదన్న ఫీలింగ్ వస్తుందిగా, అదేదో వాళ్ళ అమ్మ కోపం అన్నట్టుగా అనిపిస్తుందిగా. కోపమే ఉండుండొచ్చు, కానీ రీతు చౌదరికి కోపం ఉండున్నా, డెమాన్ పవన్ వాళ్ళ అమ్మ కోపం ఉండున్నా, డెమాన్ పవన్ కవర్ చేసి ఆవిడని పరిచయం చేసిన విధానం సూపర్. అక్కడ రీతు చౌదరి ఇది చేయలేకపోయింది, దాంట్లో ఫెయిల్ అయిపోయారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? బయటకు వచ్చిన తర్వాత డెమాన్ నువ్వు బాగా ఆడుతున్నావు, అది అనేది, ఇమాన్యుల్ బాగా ఆడుతున్నది, కళ్యాణ్ నువ్వు బాగా ఆడుతున్నావు అందరినీ అన్నారు. నార్మల్గా అనేసారు, నార్మల్గా మాట్లాడేశారు. తర్వాత సరికి పవన్ మీ మమ్మీ వచ్చిందిగా అది ఇది అనేసి మాట్లాడేశారు. రీతు పవన్ని పరిచయం చేసింది, అప్పుడు పరిచయం చేసింది పవన్ అని. అప్పుడు మీ మమ్మీ వచ్చింది అన్నారు. భరణి గారు కూడా మీరు బాగా ఆడుతున్నారు, వాళ్ళ అమ్మ వచ్చింది. పవన్ మీ అమ్మ మా అమ్మాయితో బాగా మాట్లాడింది, దగ్గరగా తీసుకుంది, హ్యాపీ అమ్మ అనేసి చెప్పింది. వాళ్ళ అమ్మ వచ్చేసరికి సైలెంట్గా స్మూత్గా గేమ్స్ తప్ప దేని మీద ఫోకస్ పెట్టదంటే డెమాన్ పవన్ దూరం అని చెప్పింది. ఇండైరెక్ట్గా డెమాన్ పవన్ దూరం అని చెప్పింది. తనుజతో బాగుండు అని చెప్పింది, డైరెక్ట్ అంతే, అది తిరగలేదు. తర్వాత సరికి సాంగ్, ఆ తర్వాత వచ్చింది వాళ్ళ అమ్మ గట్టిగా గివ్ అప్ ఇవ్వకు, బాగా ఆడనేసి డ్యాన్స్ వేసిపోయిన తర్వాత రీతు బ్లెస్సింగ్స్ తీసుకున్నది, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు. ఇక్కడ వీళ్ళ అమ్మది ఏమనిపించిందంటే, వాళ్ళ కూతురు ఆట మార్చడం కోసం ఆవిడ చేసిన సహాయం, ఆవిడ ఏదైనా చేయాలనేసి యాక్టివ్గా ఉన్నారు, అందరితో కామెడీగా ఫన్నీగా మాట్లాడారు. గుడ్ ప్రజెన్స్. దాంతోపాటుగా ఎమోషన్ కానీ ఇవి ఏమవ్వకుండా స్ట్రాంగ్ లేడు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ లేరు, వాళ్ళ నాన్నగారు లేరు. ఆవిడ వచ్చి మళ్ళీ ఎమోషనల్ ఫీల్ అయితే ఈవిడ ఎమోషనల్ ఫీల్ అవుతారని ఆవిడ స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడే విధానం బాగా అనిపించింది నాకు. దాంతోపాటు వాళ్ళ కూతురు ఆటకి ఏం ఉపయోగపడదు. ఎగ్జాంపుల్గా డెమాన్ పవన్ వీళ్ళిద్దరూ విడిపోయి వీళ్ళిద్దరూ ఎవరి ఆట వాళ్ళు ఆడితే ఇద్దరు టాప్ 5 రావచ్చు,
కాబట్టి ఒక అమ్మగా వచ్చి ఏం చేయాలి అది చేసింది. దాంతోపాటుగా తనూజ గారు ఓట్ బ్యాంకింగ్ ఇవిడికి ఉపయోగపడుతుంది, తనూజ గారు ఇప్పటిదాకా హెల్ప్ చేశారనే ఉద్దేశంతో ఆవిడ గురించి ఎక్కువ పొగడాల్సి ఉంది, పొగిడేశారు. దట్ ఈస్ ఫర్ షూర్. ఫ్యామిలీస్ అందరూ చేసింది అదే. దాన్ని నేను అస్సలు తప్పట్టట. ఈవెన్ భరణి గారి డాక్టర్ అయితే ఇంకా మరీ దారుణంగా చేశారు. దాని గురించి కూడా మాట్లాడతా. అయిపోయింది. ఆ తర్వాత ఇది మెయిన్ అండి, ఇది బాగుంటుంది. డెమాన్ అడిగాడు ఇంకేమైనా చెప్పారంటే అదేం లేదు, కొంచెం ఆట జాగ్రత్తగా గట్టిగా ఆడనేసి అన్నారంటే డెమాన్ అన్న పాపం, అంటే మిమ్మల్ని అందరిని లోపల పిలుస్తుంది కదా, దీనికి దూరంగా ఉండాలేమో, అంటే రాగానే నువ్వు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి అనగానే మేబీ దూరంగా ఉండాలేమో అనేసి నేను ఇంకా దూరంగా ఉండకుండా కొంచెం దూరంగా ఉన్నాను, సంజన గారి దగ్గర అక్కడ కూర్చొని ఉన్నానంటే ఈవిడ పిలిపించి డెమాన్ ట్రారా అనేసి పిలిపించి మాట్లాడించుంటే బాగుండే అనిపించింది సపరేట్గా. నాకైతే నచ్చలేదు పాపం, డెమాన్ చేస్తే పాపం అనిపిస్తుంది. నెక్స్ట్ భరణి గారు డాక్టర్ వచ్చారు. ఆవిడ జరిగిన ఏదైతే ఉందో ఎల్లో కలర్ భలే అనిపిస్తారు. ఆవిడ కూడా పద్ధతిగా క్యూట్గా బాగా మాట్లాడుతున్నారు. చిన్న పాప ఆవిడ ఫ్రిడ్జ్ దగ్గర నిలబడి షేక్ అయ్యి భయపడి లోపలికి తీసుకోవచ్చు. కానీ భరణి గారు బయట ఉన్నారు. చూడండి, దివ్య గారే భరణి గారిని పిలిస్తే భరణి గారు రాగానే సర్ప్రైజ్ అనేసి వెళ్ళి హక్ చేసుకున్న మూమెంటు, భయంకరంగా ఎమోషనల్ అయిన మూమెంట్ సూపర్. ఆవిడ రాగానే కన్న కూతురి ప్రేమ, ఇక్కడ లోపల ఉన్న కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న అనొచ్చు, కానీ ఆ ప్రేమ యాడ్ నుంచి వస్తుందండి. ఎవరో నాన్న అనే దానికి కన్న కూతురికి ఉండే ప్రేమకి ఏమన్నా ఇది ఉంటుందా? ఆ ప్యూర్ ప్రేమ ఆవిడ కళ్ళలో కనపడిపోతుంది. రిప్స్ గురించి అడగడం, చెయ్యి గురించి అడగడం, నాకు బాధ వేస్తుంది నాన్న అని చెప్పడం, చూపి అని చెప్పడం, అంత క్యూట్గా అడుగుతుంటే ఆయన కూడా చిన్నపిల్లడు అయిపోయి మాట్లాడుతున్నాడు, ఏం కాలేదని. అంత ప్యూర్. ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థం కావాలి. వాళ్ళ గేమ్ స్ట్రాటజీస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఏదో ఒక రకంగా చేసి కంటెస్టెంట్స్ గేమ్ పుష్ చేయాలనే ఉద్దేశం వాళ్ళందరికీ. దాన్ని మనసు చంపుకొని చేసేయచ్చు కొంతమంది. ఇక్కడ నాకు వెరీ ప్యూర్ హానెస్ట్ ఒపీనియన్ అంటే ఆవిడ క్లియర్గా తనుజతో బాండింగ్ రీక్రియేట్ చేయాలని ఫిక్స్ అవుతున్నారు. వాళ్ళకి తెలుసు తనుజ గారికి భరణి గారికి టర్మ్స్ అస్సలు బాగలేవు. హౌస్లో రీఎంట్రీ తర్వాత వాళ్ళిద్దరు టర్మ్స్ అసలు బాగలేవు. ఈవెన్ రీఎంట్రీకి ముందు కూడా హౌస్లో వీళ్ళిద్దరిది ఆ నానా అనేది పెద్దగా వర్కౌట్ కాలేదని అందరికీ తెలుసు. వీళ్ళకి కూడా తెలుసు అని నేను అనుకున్న పర్సనల్ ఒపీనియన్. బట్ నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళకి ఇప్పటికీ తెలుసు వీళ్ళిద్దరిది బాండింగ్ పెద్దగా లేదు, దూరం అవుతుందని తెలిసినా కూడా అది భరణి గారి ఆటకి మంచిది. అండ్ భరణి గారి ఆటకి ఆవిడకున్న ఓటింగ్ కూడా కావాలి అనే ఉద్దేశంతోనే కలపడానికి ట్రై చేశారు. అది క్లియర్గా కనపడుతుంది. దాన్ని నేను తప్పు పట్టను. నేను వెళ్ళిన నా ఫ్యామిలీ కూడా అదే చేస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. అంతకుముందు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళతో విడిపోయి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళతో ఉంటే నీకు మంచిదని ఇండైరెక్ట్గా ఇంట్లో ఇస్తారు. అండ్ వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు కూడా. వెళ్ళగానే అందరికీ హాయ్ చెప్పి డైరెక్ట్గా అక్క అని సగ్గు చేసుకుంటే అక్కడే తెలిసిపోతుంది ఆవిడతో ఉండాలి అని. ఆవిడ బాండింగ్ మీ ఇద్దరిది చాలా బాగుందని రిపీటెడ్గా 2-3 సార్లు స్టేజ్ చేసి చెప్పిందంటే బికాస్ ఆఫ్ ఓట్స్ అండ్ బికాజ్ వీళ్ళ బాండింగ్ బాగుంటే ఆయన ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వగలుగుతారు అనేది చేశారు. అంతేగాని బయట ఉన్న ఇది సిచ్యువేషన్లో చూస్తే క్లియర్గా వాళ్ళిద్దరికి పడట్లేదు, వాళ్ళిద్దరు కొంచెం దూరం అవుతుందని తెలిసి ఇక కలిపితేనే మా నాన్నకు కూడా మంచిది అనేసి ఫీల్ అయ్యి వచ్చి చేశారు. దట్ ఈస్ వెరీ అప్రిషియేట్. స్ట్రాటజికల్ మూవీ, దాన్ని అసలు తప్పబట్టడానికే లేదు. అది క్లియర్ కనపడిపోతుంది. మీరు ఎంతమంది కాదనుకున్నా అది జరిగేది అదే. తర్వాత సరికి అందరితో బాగా మాట్లాడారు. ఇక్కడ దివ్యాన్ని పలకరించలేదే పెద్దగా అనేసి అనుకున్నా. బట్ నాకేమనిపిస్తుంది అంటే దివ్యాన్ని ఈవిడ పలకరించినట్టుగా ఈవిడ పిలిచినట్టుగా నాకు అనిపించాల. ఎందుకంటే భరణి గారు ప్యూర్ కాబట్టి భరణి గారు ఆ అమ్మాయి బాధపడదేమో అనే ఉద్దేశంతో భరణి గారే పిలిపించి ఈ అమ్మాయి పిలిపించింది అన్నట్టు చెప్పారేమో అని అనిపించింది. బయట ఉంటే పిలిపించి రా అమ్మాయి మాట్లాడాలంటుంది అనేసరికి పోగానే అది ఇక్కడ బాగా అనిపించింది. దివ్య కొంచెం కమాండింగ్ తగ్గించుకోండి, బాగా చూసుకున్నారు కానీ కొంచెం కమాండింగ్ తగ్గించుకోండి, అది కొంచెం ఇదిగా ఉంది. ఆయన చిన్న పెద్ద లేకుండా మాట్లాడినట్టు కానీ దివ్య మాట్లాడుతుంటుంది. బట్ ఇష్టంతో మాట్లాడుతుంది అమ్మాయి. స్టిల్ నాకు తెలుసు మీరు ఎవరన్నా అంటూ వస్తే తిడతారని కూడా తెలుసు. నో ప్రాబ్లం, తిట్టండి కావాలంటే, అది కొంచెం తగ్గిస్తాను. కొంచెం ఇష్టంతోనే నాకు ఇక్కడ హౌస్లో బాగా కనెక్ట్ అయింది అనే, ఈవెన్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ కనెక్షన్ ఉంటుంది అన్నట్టుగా ఆవిడ ప్యూర్గా చెప్తున్నారు. బట్ కమాండింగ్ తగ్గించుకోండి అని చెప్పింది. ఎవరికైనా వాళ్ళ నాన్న అంటుంటే ఎవరు తీసుకోలేరు. ఎవరైనా కూడా ఏ కూతురైనా అలాగే ఉంటుంది. అంటే నేను అనాలి కానీ ఎవరు పెద్దగా అనేస్తున్నారు, మా నాన్నతో ఎగిరి పడుతున్నారు, సీరియస్గా మాట్లాడుతున్నారు అంటే ఎవరికి నచ్చదు. ఆ తర్వాత ఆ రిప్స్ గురించి క్యాప్టెన్ అవ్వాలి, ఖచ్చితంగా క్యాప్టెన్ అయ్యి తీరాల్సిందే, మిమ్మల్ని క్యాప్టెన్గా చూడాలని ఎమోషనల్గా మాట్లాడి ఆయన మళ్ళీ హక్ చేసుకుని 4 మీద కిస్ చేసి వాళ్ళ కూతుర్ని అమ్మ నా బంగారు తల్లి నా చిన్ని నా చిన్న అనేసి ఆ క్యూట్ మాటలు మాట్లాడారు. అవి చెప్తా ఉండండి, భలే అనిపించింది నాకు. సంజన గారు వీళ్ళకి కూడా వాటర్ తీసుకొని ఇచ్చారు, క్యూట్. నెక్స్ట్ సరికి పాపం ఆవిడ వాళ్ళ కూతురు వచ్చి భరణి అందరూ బాండింగ్స్ అంటుంటారు, కానీ మీరు ఇంట్లో మా అందరితో, మా చెల్లెలతో, మీ అక్క కూతురులతో, వీళ్ళందరితో ఎలా ఉంటారో వాళ్ళతో ఉండడం అలవాటైపోయి మీరు ఎవరితో అయినా అలాగే ఉంటారనేది నేను అది యాక్సెప్ట్ చేస్తాను. భరణి గారు ప్యూర్ బాండింగ్స్ విషయంలో అందరినీ బ్యాలెన్స్ చేయడం వల్లే నాకు ఇబ్బంది అవుతుంది తప్పించి ఒకరిని వదిలే అర్థం పోతే పోయింది రాను అనుకుంటే ఆయనకి అసలు కష్టాలు లేవు. అలా ట్రై చేయట్లే ఆయన.
ఆయన ప్యూర్ బాండ్లో పెట్టుకుంటారు, ఆయన దాంట్లో మాత్రం నాకు నెగిటివ్ లేదు. తర్వాత సరికి భరణి గారు బంగారు తల్లి డాడీ తల్లి అనేసి కిస్ చేస్తుంటే నాకు క్యూట్గా అనిపించింది. తర్వాత సరికి వాళ్ళ పాప ఏం టెన్షన్స్ లేదు, బయట జస్ట్ కొంచెం కమాండ్ చేసే వాళ్ళు దూరంగా ఉండండి. ఎందుకు ఇందాకన్నా అంటే దివ్య గారిని ఈవిడ పిలిచారంటే నాకు నమ్మబుద్ధి కాదంటే ఈవిడ దివ్య గారికి దూరంగా ఉండని క్లియర్గా చెప్తున్నారు బయటికి లోపలికి వెళ్ళిన తర్వాత. అంటే భరణి గారే పాపం పిలిపించుంటారు అమ్మాయి హట్ అవుద్దేమో అనేసి. ఇక్కడ బాగా అనిపించింది భరణి గారిది. తర్వాత సరికి వాళ్ళ ఆ అమ్మాయి కళ్యాణ్ బ్రో మీ గేమ్ చాలా బాగుంది బ్రో, డెమాన్ టాస్క్లు బాగా ఆడతారు బ్రో, తనుజ అక్క ఐ లవ్ యూ అనేసి చెప్పరు, క్లియర్గా తెలిసిపోతుంది. తర్వాత సరికి ఇమాన్యుల్ కింగ్ ఆఫ్ టాస్క్స్ అని చెప్పేసి తనుజ క్రయింగ్ ఒక్కటే ఏడుస్తూ ఉంది, వాళ్ళ నాన్నగారికి గుర్తొచ్చి ఏడుస్తూ ఉంది, పప్ప అనేసి గుర్తు చేసుకుని ఏడుస్తుంది. క్లియర్గా ఇది ఫేక్ ఏం అనిపించలేదు నాకు, ఎందుకంటే ప్యూర్ ఎమోషన్ క్లియర్గా ఐస్లో కనపడుతుంది, గుర్తొచ్చి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని మిస్ అవుతున్నా, వాళ్ళ నాన్నగారు రావట్లేదు, వాళ్ళ నాన్నగారికి వచ్చేటప్పుడు చెప్పి రాలేదనేసి ఆవిడ ఫస్ట్ వీక్లోనే చెప్పొచ్చారు. దాంతోపాటు వాళ్ళ మదర్ వచ్చారు. ఈవిడది ఎమోషనల్ ఓవర్ రైడ్ అండి. నేను తనుజని అర్థం చేసుకుంటాను. తనుజది నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ సిస్టర్ది 1-2 వీక్స్లోనో 3-4 డేస్లో సంథింగ్ మ్యారేజ్ ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ ఇది వస్తుంటుంది. దాంతోపాటు ఈ టైంలో వాళ్ళ నాన్నగారికి గుర్తు రావడం షరా మామూలే, ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఖచ్చితంగా గుర్తొస్తారు. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ పెళ్లి కూడా ఉంది, ఆ పెళ్లి మూమెంట్స్ గుర్తొస్తే వాళ్ళ నాన్న చూసినప్పుడు ఈయన చూసినప్పుడు నాన్న అనిపిస్తుంటే అవన్నీ గుర్తొస్తే ఆటోమేటిక్గా ఆ అమ్మాయి వచ్చి కూతురు వచ్చి తండ్రి మీద ప్రేమ చూసినప్పుడు వీళ్ళ తండ్రి గుర్తు రావడం నార్మల్. బట్ అది ఎమోషనల్ అవుతుంది, క్లియర్గా అనిపిస్తుంది, పాపం అనిపించింది, ఎమోషనల్ అయింది గట్టిగా. దాంతోపాటు ఇక్కడ వచ్చిన తర్వాత ఆవిడ కూడా హక్ చేసుకుని అక్క మీ ఇద్దరు బాండింగ్ బాగుంటుందని చెప్తుంటే నాకు అనిపించింది క్లియర్గా వాళ్ళ నాన్నకి నువ్వు తనుజతోనే ఉండు. సో నా దాంట్లో మెమరీ కూడా అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు వీడియో లేట్ అవుతుంది. ఓవరాల్గా ఆవిడ చెప్పింది ఏం లే, నాన్న నువ్వు తనుజతో బాగుండు, దివ్యకు దూరంగా ఉండు, ఆ హింట్ ఇవ్వాలనుకున్నది క్లియర్గా ఇచ్చేసింది. అండ్ భరణి గారి బిహేవియర్ ప్రకారం ఆయన అలా ఉంటారనుకోవట్లే, ఇద్దరితో అలాగే ఉంటారని నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్లో 1-sided రివ్యూ ఇచ్చే ఎపిసోడ్ కాదు ఇది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వీళ్ళ ఆట ఇప్పుడు తనుజ గారితో ఖచ్చితంగా కవర్ డ్రైవ్లు వేశారు, ఫ్లిప్ వేశారని క్లియర్గా అనిపిస్తుంది. బట్ దానికి ముందు తప్పులు తప్పుగానే చెప్పవు. ఆ తప్పులు ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు మార్చుకోవడానికి ఫ్యామిలీ వీక్ చెప్తారో, ఆ తప్పులు మార్చుకోమని ఫ్యామిలీస్ వచ్చి చెప్పినప్పుడు ఆవిడ కవర్ డ్రైవ్లో వేస్తారు, వేసి దాన్ని తప్పట్లేం. ఇంకా లాస్ట్గా ఫైనల్గా కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేస్తారంటే దెర్ ఈజ్ ఛాన్సెస్. అండ్ ఈరోజు కొంతమంది ఏమనిపించుంటుందంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అతను ఏడ్చేది ఏదైతుందో అది కావాలని ఈ 5 వీక్స్ తర్వాత మన ఇద్దరం ఉండము, నీ జర్నీ నాదే నా జర్నీ నీదే అన్నదానికి ఏడ్చారనే ఆ ఇదిలో వెళ్తుంది. కానీ నాకైతే అలా అనిపించలే. ఎందుకు అనిపించలే అంటే తను ఏడ్చింది ఎందుకంటే తను ఎమోషనల్ అయింది ఈవిడ చేసిన దానికి. అంటే నువ్వు నాకు ఇది చేశాను కాబట్టి నాకు ఇది చేసావు, అంటే నువ్వు నాతో బాగున్నావు, నాకు హెల్త్ బాగాలేనప్పుడు చూసుకున్నావు కాబట్టి మీ మదర్కి శారీ ఇచ్చాను, అవన్నీ గుర్తు చేసుకుని అంటే నేను అవన్నీ నీతో ఎక్స్పెక్ట్ చేయలేదని తన విషయంలో ఇప్పటికీ రెండోసారి ఎమోషనల్ అవడం. ఒక టైంలో ఇమాన్యుయల్ వీళ్ళందరూ వచ్చి వీళ్ళు ఆట ఆడింది కన్నింగ్ గేమ్ ఆడారు, వీళ్ళు వాంటెడ్గా శ్రీజ అండి వీళ్ళిద్దరు ఆడారని చెప్తుంటే దివ్య ఇమాన్యుయల్ వాళ్ళిద్దరికి అగెనిస్ట్గా మాట్లాడాల్సి వస్తుంది. తనుజ ఆ రోజు బంగారు కొండని తమిళ పెట్టాం, ఆ రోజు కూడా నీ ఫ్రెండ్స్కి కూడా అగెనిస్ట్ అయ్యావు అనేసి కన్నీళ్ళు గారుస్తాడు ఇతను ఎమోషనల్ పర్సనాలిటీ. అంతేగాని ఈవిడ 5 వీక్స్ జర్నీ తర్వాత నీది ఒక జర్నీ నాదో జర్నీ అన్నదానికి అయితే ఎమోషనల్ అయినట్టు నాకు అనిపించాల. ఒకటి వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ బాధపడింది, రెండోది వచ్చేసరికి ఈవిడ నా కోసం ఆలోచించిందా, నేను చేసి నువ్వు గుర్తుపెట్టుకున్నదాన్ని ఎమోషనల్ అయ్యిండు. అంతేగాని ఆవిడ విడిపోతుందనే యాంగిల్లో వేసినట్టు నాకు అనిపించలే. మీరు ఎవరికైనా అనిపించిందా? దాంతోపాటుగా హిస్టరీ ఎందుకు క్రియేట్ చేసే ఛాన్స్ ఉందంటే ఇది ఈవిడతో రైవల్రీ పెట్టుకొని తనుజాని దించి హిస్టరీ క్రియేట్ చేస్తారని నాకు అనిపించలే. ఒకవేళ క్రియేట్ అయితే ఎలా క్రియేట్ అవుతుందంటే తన బిహేవియర్, తను ఉన్న విధానం, దాంతోపాటుగా ఫర్దర్గా ఉండేది ఓన్లీ టాస్క్లు కాబట్టి ఆ టాస్కుల్లో హైలైట్ అయ్యి గెలిచే అవకాశం ఉంది. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అస్సలు రైవల్రీ పెట్టుకుని అస్సలు గొడవలు పెట్టుకోరు. ఒకటి ఇతనికి అనిపించదు, ఎందుకంటే వాళ్ళ మదర్కి ఇష్టపడి ప్రేమతో ఆవిడ శారీ ఇచ్చిన తర్వాత ఈవిడికి అంత శారీ ఇచ్చిన ఆవిడ మీద ఆల్రెడీ గొడవలు పెట్టుకోవాలని ఉద్దేశం లేదు, తన కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉంటే తనతో ఈ విషయం జరిగిన తర్వాత రైవల్రీ పెట్టుకుంటే ఇంపాసిబుల్. దాంతోపాటుగా ఈవిడ కూడా ఛాన్స్ ఇవ్వదు, ఈవిడ ఇమాన్యుయల్కి ఛాన్స్ ఇవ్వదు, అది ప్యూర్ గేమర్ క్వాలిటీస్. అండ్ కళ్యాణ్కి కూడా ఛాన్స్ ఇవ్వదు. కుదిరితే ఇదే ఇతని ఆటతో పోవాలి. దాంతోపాటుగా ఈవిడ ఇతని బిహేవియర్, ఇతని మంచితనం నచ్చి జనాలు ఇప్పుడు ఆల్రెడీ ఈక్వల్గా ఉంది, ఓటింగ్ ఏమంత డిఫరెన్స్ ఏం లేదు, దగ్గరికి వస్తున్నాడు. ఇలా కన్నువైతే వెళ్ళి హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ తనుజకి ఏదైనా నెగిటివ్ అయితే ఇతనికి ఇంకా పాజిటివ్ అవుతుంది. ఈవిడికి నెగిటివ్ ఏమన్నా అవుతుందా అనుకుంటే ఇప్పుడు ఈ ఇంట్స్ వచ్చిన తర్వాత ఈవిడ అంత ఓవర్గా కానీ ఏమి ఇరిటేషన్గా కానీ కోపంగా కానీ ఏం చేయదు. క్లూస్ వచ్చినాయి కాబట్టి క్వైట్ ఆపోజిట్గా మారిపోద్ది. మారడానికే పెట్టారు. దీంట్లో నేను అసలు తప్పట్టట్లా, ఆవిడ ఫ్లిప్ అయిన దాంట్లో ఇంకేదైనా నెగిటివ్ అయితే ఏమవుతుంది అనిపిస్తుందంటే ఫర్దర్గా ఇది ఏదైతే ఫ్లిప్ అయ్యారో, ఏదైతే సపోర్ట్ లేదని చెప్పి మళ్ళీ ఉందన్నారో దీని రిలేటెడ్గా ఇమాన్యుయల్ లాంటి పర్సనాలిటీ మళ్ళీ ఫర్దర్ వీక్స్లో నామినేషన్ చేస్తాడు. నువ్వు ఎలా సపోర్ట్ లేదంటావు తనుజ, నాకు నచ్చలే. అక్కడ ఈవిడ ఎలా మాట్లాడతారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అరే నేను అన్న విధానం వేరు, దానికి ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా ఇచ్చేస్తుంటే ఆ విధానం వేరు, అది అప్పుడు ఇట్లా అన్నాను అట్లా అన్నాను ఆ ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ ఉంటే వర్కౌట్ అవుతుంది. కానీ మళ్ళీ సపోర్ట్ లేదనే మాట వచ్చి సపోర్ట్ గురించి చెప్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఇది అంటారని నేను అనుకోవట్లా. చూద్దాం, వీళ్ళిద్దరి మధ్య అయితే టైట్ కాంపిటీషన్ అయితే జరిగే అవకాశం ఉంది. దట్టు ఎందుకు ఉందంటే
వీళ్ళిద్దరు అగెనిస్ట్ అయితే వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఇద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు ఎవడైనా గెలవచ్చురా అనే ఫీలింగ్ లాస్ట్ డే దాకా అలాగే కన్ను వద్దన్న ఫీలింగ్ వస్తుంది యాజ్ ఆఫ్ నో. ఇది ఫ్యామిలీ వీక్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నేను చెప్పిన రివ్యూ చాలా మందికి నువ్వు ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలన్నా, తిట్టాల్సిందన్న, వాళ్ళని తిట్టేటట్టు లేదు ఎపిసోడ్, వన్ సైడెడ్గా లేదు ఎపిసోడ్, రెండు రకాలుగా ఉంది. అందరూ బాగున్నారు, అందరితో పాజిటివ్లు ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, అలాగే చెప్పాలి. వాంటెడ్గా చెప్పడానికి లేదు, పాసిబిలిటీ లేదు. ఫ్యామిలీ ఎపిసోడ్ ఇది. ఓవరాల్గా అందరూ వచ్చేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని లేపుకోవడానికి వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మార్చుకోవడానికి వస్తారు. దాన్ని తప్పట్టడానికి లేదు, మార్చుకునేదే ఫ్యామిలీ వీక్. దట్స్ ఇట్. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. నాకు అనిపించింది, నేను డైరెక్ట్గా చెప్పాను. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. రేపటి నుంచి గొడవలు తప్పు డైరెక్ట్గా స్ట్రాంగ్గా పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం.